ఈ రమ్య కోసం ఎలాగైనా ఆ ఏరియా వదిలి వచ్చేయాలని మార్క్ ఎంతగానో పోరాడుతున్నాడు. ఈ కల్ప్రిట్ ఉన్నాడే మదను, వాడికి రమ్య మీద ఓ కన్ను, వన్ సైడ్ లవ్. Wait, just do one thing. Down this road, there is a garage, okay? Mark, my friend, Madan Martandani చెప్పు ఫ్రీగా సర్వీస్ చేస్తాడు. Hi, Mark. I just want to talk to you about my personal matter. విషయం ఏంటి మావా? అమ్మమ్మ, దో ఐఎమ్ a gangster. నాకు సాఫ్ట్ హార్ట్ ఉంది, అది రమ్య దగ్గర ఉంది. రమ్యానా? I know you will do anything for me. Just forget her. మావా Yeah. కొంచెం ముందే చెప్పుండొచ్చు కదా మావా. Wait, what's wrong? తెలుసుంటే చెయ్యి పట్టుకునేవాడిని కాదు. It's hand only, no? It's okay. మావా Yeah, what? తెలుసుంటే తనని హక్ చేసుకునేవాడిని కాదు. It's hug only, no? It's okay. మావా No what? తెలుసుంటే తెలుసుంటే తనని తనని చేసేవాడిని కాదు. It's kiss only, no? It's okay. మావా ఎట్లా తెలుసుంటే అని దొబ్బుతున్నావు? ఇక్కడేం చేస్తున్నావురా? అదే లేదండి, మదన్ లవ్ చేసే అమ్మాయిని మార్క్, మార్క్ లవ్ చేసే అమ్మాయిని మదన్ లవ్ చేస్తున్నారు. ఇందులో ఎవరు త్యాగం చేయాలో మాట్లాడుకుంటారండి. యు బ్లడీ ప్లేబాయ్ ఇడియట్. మార్క్ నీకేమవుతాడ్రా? తమ్ముడు తమ్ముడు. తమ్ముడు లవ్ చేసే అమ్మాయి నీకేమవుతుందిరా? తమ్ముడి పెళ్ళ ఏంటి వాలి కదా? నాకే వాలియా? రే, ఇంకోసారి ఆ అమ్మాయితో నిన్ను చూస్తానంటే కాళ్ళు చేతులు విరిచేస్తా. త్వరగా వాడి బాబు కథని ముగించేయాలని ఓ మంచి టైం కోసం ఎదురు చూస్తున్నాడు మదన్. ఈరోజు గాడ్ ఫాదర్ బర్త్డే. మొత్తం సిటీలో ఉన్న డాన్లందరూ వాణ్ణి కలిసి ఆ ఒక్క రూపాయిని తీసుకెళ్లాలని కాచుకుని ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు వాడి దగ్గర నుంచి ఎవరైతే రూపాయి బిళ్ళ తీసుకోలేదో రేపా రూపాయి బిళ్ళ వాడి నుదుటి మీదుంటుంది. అన్నా, ఏంటో చెప్పు. గ్యాంగ్స్టర్స్ అందరం ₹1 ముష్టి తీసుకున్నాం. కేక్ కట్ చేయడం అయింది. ఎందుకు ఇంకా ఎవరు తినకుండా ప్లేట్నే చూస్తూ ఉన్నారు? రేయ్, మార్క్ తినకుండా అన్నగారు తినరు. ఆయన తినకుండా మనం ఎవ్వరం తినకూడదు. మార్క్ అంటే ఆయన కదా? ఆయన మార్క్ కాదు, మన జాకీ అన్నకి 2 వైఫ్లు. ఈయన 2వ వైఫ్ కొడుకు అరుణ్ మార్తాండ. సినిమా పిచ్చి పట్టి తిరుగుతున్నాడు. ఏ అరుణ్, నువ్వు వెళ్ళిన సినిమా ఆడిషన్ ఏమైంది? ఆడిషన్కి ఒక అబ్బాయి వచ్చాడు. అతన్ని చూసిన తర్వాత ఆ రోల్కి అతనే కరెక్ట్గా ఉంటాడని నేను బయలుదేరి వచ్చేసాను. సినిమా పేరు? అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. కురాడి పేరు? అదేదో పీతో స్టార్ట్ అవుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్. ఈ రోజు నువ్వు ఆలోచించి చెప్పే పేరు రేపు ప్రపంచాన్ని ఆలోచింపచేస్తుంది. Hey, Dad! Happy birthday, Dad. God bless you. పోరా ఏదవా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ రా నాన్న. కూర్చోరా. కడుపు నిండా తిను మావా. ఆకలి ఇదేరా నన్ను మీ నాన్న ఆంటనీని కలిపింది. నానా, ఆయన పేరు ఎత్తోదని ఎన్నిసార్లు చెప్పాను మీకు? రే, అదేంట్రా నీ బాబు గురించి మాట్లాడితే మాత్రం ఇలా హీట్ ఎక్కిపోతావు? నేను నీ బాబులా ఓ రౌడీనే కదరా? మరి నేను మాత్రం నీకెలా నచ్చాను? నా కంట్రోల్లో ఉన్న 35 మంది అమ్మాయిల్ని ఎందుకే తప్పించుకొని ఇచ్చావు? మీరు అమ్మాయిల్ని బాంబే కమ్మాలనుకున్నారు. మీరు మంచి వాళ్ళని నమ్మే కదా వచ్చారు. ఆ పాపం మనకొద్దండి, వదిలేయండి. నేను మంచివాడినా? ఇదిగో ఇక్కడ ఉన్నాడే, వాడేనే మంచివాడు, బతకడం తెలియనివాడు. నేను ఆంటనీనే. మామ, నిన్నే నమ్ముకుని వచ్చింది, తన్ని వదిలే. మా అమ్మ చనిపోయేటప్పుడు ఆవిడ ఏడ్చింది నాకు ఇంకా వినిపిస్తుంది. హలో అమ్మా. అమ్మ, నేను మార్క్ మాట్లాడుతున్నాను. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావ్? మనం అనుకున్నట్టు మీ నాన్న మంచివాడు కాదురా. అమ్మా ఏమైందమ్మా? ఏమంటున్నావ్?
మార్క్, మీ నాన్నలాగా నువ్వు కత్తులు కటార్లతో నరుకోడాలు కాకుండా కోలనాలు చేసుకుని బతకాలరా. కొడుకుతో ఏం మాట్లాడుతున్నావే? మా అమ్మని వదిలేమని ఎంతలా ఏడ్చడో తెలుసా? నాన్న అమ్మని వదిలేయండి నాన్న. అయితే చావే. నెక్స్ట్ నువ్వేరా కొడక్క. అమ్మ చెప్పిందన్న ఒకే ఒక కారణానికి నేను మీతోనే ఉంటున్నాను. నేను వెళ్తున్నాను నాన్న. ఎప్పుడు చూసినా ఆంటనీ గురించే మాట్లాడతాను. మార్క్, హే మార్క్, 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 ఓ మార్క్. డాడ్, ఒకవేళ మనకి సెట్ అవ్వకపోతే కన్న తండ్రిని కూడా చంపేయచ్చు, ఓకే కదా డాడ్? మనకు సెట్ అవ్వకపోతే కన్ను కొడుకుని కూడా చంపొచ్చు. What the fish? ఏంట్రా చూస్తున్నావు? నువ్వు ఏం పీకేవని నీకు విగ్రహం పెట్టారా? మా అమ్మని ఎందుకురా చంపావు? చిన్నప్పుడు నేను అనాథగా వీధిలో తిరిగినప్పుడు అడ్డమనే వాళ్ళు ఆంటనీ కొడుకని నన్ను ఎలా కొట్టారో తెలుసా? నీలాంటి వాడికి ఎందుకురా విగ్రహం? వారానికి ఒకసారైనా ఆంటనీ విగ్రహానికి పగలు కొడితే గానీ నాకు సంతోషంగా ఉండదు. ఇదేంటి మన ఏరియాకి వచ్చింది? మళ్ళీ నాన్నగారి విగ్రహం పగలగొట్టావా? నన్నేం చేయమంటావు రమ్య? ఎవరో ఒకరు ఆంటనీ పేరెత్తి నాకు కోపం తెప్పిస్తున్నారు. ఈ రోజు ఎవరు మాట్లాడారు? జాకీ నాన్న. రమ్య, నువ్వు నన్ను స్టేటస్ చూడకుండా లవ్ చేస్తున్నావు, కానీ మనకి పుట్టబోయే బిడ్డకి ఒక స్టేటస్ ఉండాలని ఆశపడుతున్నాను. దానికి ఆ ఆంటనీ పేరే తెలియని చోటికి వెళ్ళిపోవాలి. త్వరగా మార్క్. మా అమ్మ రోజు మీ ఇంటికొచ్చి మాట్లాడాలని తొందర పెడుతోంది. మా ఇంట్లో ఏం చెప్పామో గుర్తుందిగా? మీ నాన్నగారు ఎవరన్నా? ఆర్మీ ఆఫీసర్ అండి. మీ నాన్న ఎక్కడున్నారు? దేశం కోసం ఆయన చనిపోయారండి. అయ్యో, ఆ పోరంబోకు ఆర్మీ ఆఫీసర్ ని చెప్పి చచ్చాను. నా బాబు ఎవడో నిజం తెలిస్తే. మా మావయ్య గారిని ఎప్పుడు రెడీ చేసిస్తావు? ఏది ఆ యాక్సిడెంట్ అయిన డొక్కు గారా? ఒసేయ్, ఆ కార్ ఇచ్చినప్పుడు 4 టైర్లే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎలా రెడీ చేస్తున్నా తెలుసా? ఏయ్, ఆ కార్ లో ఒక బాక్స్ ఉంది, కానీ దాన్ని తెరవలేకపోతున్నాను. ఆ బాక్స్ ని విసిరేసేయ్. ఏయ్! మీరు చాలా లక్కీ బాబు. ఎందుకు సార్? మీ గ్యారేజ్ వెనక ఓ పెద్ద హోటల్ రాబోతోంది. అవును, వాళ్ళ పార్కింగ్ కి మీ గ్యారేజ్ అవసరమైంది. 1,50,000 విలువ చేసే ఈ స్థలాన్ని 10 లక్షలకి డీల్ మాట్లాడారు మదన్ సార్. ఇలాంటి ఓ అన్నయ్య ఉన్నందుకు మీరెంతో అదృష్టవంతులు. I like you, fatty fish. మావా. Just a small surprise for you, మావా. అయ్యా సామి, నువ్వు చేసిన ఒకే ఒక మంచి పని ఇదేనయ్యా. ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా రౌడీ కొడుకు ఆంటనీ కొడుకుని చెప్పి నన్ను టార్చర్ పెడుతున్నారు. మా నాన్న ఆంటనీ గురించి తెలియని ఏరియాకి వెళ్ళిపోవాలి. దానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏయ్, ఎక్కడికి పోతావురా? ఫిలిం నగర్. యా. ఇక్కడ మోహన్ బాబు గారి ఇల్లు, ఇక్కడ వెంకటేష్ గారి ఇల్లు, మధ్యలో మన గ్యారేజ్. నా రమ్యని పెళ్లి చేసుకుని జాలీగా సెటిల్ అయిపోతా. ఏయ్, మదన్ ఏదో మత్తులో వాగుతున్నాడంటే నీకు బుద్ధి లేదా? దీనికి జాకీలు ఒప్పుకుంటారో? I must not. I'll do it, man. మావా, ఎందుకైనా జాకీ నాన్నని ఒక మాట అడుగుదాం రా. Hey, what the fish, man? ఇంకా ఎన్నాళ్ళని ప్రతిదీ నాన్నని అడుగుతావు? కార్ తీయాలంటే నానా, తినాలంటే నానా, పడుకోవాలంటే నానా, సుస్తుపోవాలన్నా నానా. మోర్ గెట్ రెడీ ఫర్ టుమారో రిజిస్ట్రేషన్. ఇకపై జాక్కి మార్తాండ కాదు, అంత మదన్ మార్తాండే. ఏమ్మా, అయిపోయిందా? ఎంతసేపు కొడతావేటే? ఏంటి మావా, రాసేసుకున్నా? సార్, మదన్ సార్, ఆ హోటల్ ఓనరు మీ స్థలం వద్దన్నారు సార్. రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేసుకోమంటున్నారు సార్. గ్యారేజ్ ని కొంటే ఆయన చంపేస్తామని బెదిరిస్తున్నారంట సార్. Oh, the fish, you fatty fish. వాడితో మదన్ మార్తాండ అని చెప్పరా, జాక్కి మార్తాండ కొడుకని చెప్పరా. బెదిరిస్తున్నది ఆ జాకీ మార్తాండే సార్. You rascal. ఏంటి బావా, మదన్ మార్క్కి మంచిగా చేశాడు? ఏరా మంచి? మార్క్ని నా నుంచి దూరం చేస్తున్నాడు, అలా మంచి. నాన్న, ఈ ఏరియా వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ప్లీజ్ నాన్న. రేయ్, ఎందుకురా నా నుంచి దూరం అవ్వాలనుకుంటున్నావు? వీడు పోయినా కూడా ఓకే, కానీ నువ్వు నాకు దూరం అవ్వకూడదు. నాకు కర్మ చేయాల్సింది నువ్వే. ఇంకా మీ నాన్నకి నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు. ముఖ్యంగా ఏకాంబరం అని ఒకడున్నాడు, వాడు నిన్ను వదిలిపెట్టాడు రా. మార్క్ గ్యారేజ్ అమ్మి పెడతానని ఎవడైనా వచ్చాడో ప్రాణాలతో తగల పెడతాను.
ఆ డాక్యుమెంట్స్ ఇవ్వరా. రేయ్, 31 అవును. బ్యాలెన్స్ ఒకటి ఒకవేళ మింగేస్తుంటాడా? ఉండొచ్చు. గోల్డ్ వీడిని కట్టు. ఈ అబ్బా ఎన్ని సంవత్సరాలు. మార్క్ రారా బంగారం రా. నానా రే మార్క్, నేను ప్రశాంతంగా పడుకొని 26 ఏళ్ళయిందంటే నమ్ముతావా మార్క్? నీ బాబు నా ప్రాణ స్నేహితుడు యాంటనీని చంపి హైడౌట్ లో ఉన్న ఈ ఏకంబరం 26 ఏళ్ళుగా వెతికినా దొరకల. ఇప్పుడు నేను చంపాలని రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాను చూడు. నీ అబ్బా దొరకాడి గుంటనక్క. ఈ రోజు పగ తీర్చుకోవాలి. పట్టుకో. నీ బాబుని చంపినోడ్ని నువ్వే కదా చంపాలి. చంపో. మెకానిక్ మార్క్ ఈ రోజు గ్యాంగ్స్టర్ మార్క్ అవ్వబోతున్నాడు రా. నాన్న, మా నాన్న ఏమి భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసో కాదు నాన్న, వాడు ఒక పాపిస్తాడు నాన్న. మా నాన్న వల్ల ఇంకొక ప్రాణం పోకూడదు నాన్న. ఇంతవరకు నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. వీడిని ప్రాణాలతో వదిలేండి నాన్న, ప్లీజ్ నాన్న. ఏంట్రా మార్క్, వీడు ప్రాణాలతో ఉంటే నీకే డేంజర్ రా. సరే రండ్రా పోదాం. ఎవరు చెప్పరా? వింటున్నా. ఏమన్నావు? అలాగా మార్క్ వదిలేయమంటున్నాడే. చిన్న పిల్లాడికి ఏం తెలుసుంటున్నావా? నేను చూసుకుంటా. బాయ్ రా. మార్క్, నువ్వు వాడిని వదిలేయమన్నావు, కానీ నా మిత్రుడు వాడి కథని ముగించేయమన్నాడు. సారీ. బెస్ట్ డే, బెస్ట్ గిఫ్ట్ ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, కరుణానిధి గారు ఈ రోజు సమావేశమయ్యారు. బాబు రే ఇది పట్టుకో. రెండంటీ. రే ఆ కుర్చీ ఏం వద్దులే. నిన్న నైట్ నువ్వెక్కడున్నావు? గ్యారేజ్ లోనే. కాదు, నేను చెప్పనా? అక్కడ జరిగిందంతా మేం చూసాం. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదంటీ. మాతో మార్కనీగా చెప్పావు, కానీ ఆ యాంటనీ కొడుకు మార్క్ యాంటనీ అన్న విషయం మా దగ్గర నుంచి దాచావు కదా. ఈ చుట్టుపక్కల నీ గురించి కనుక్కున్నాను. ఆంటీ, మా నాన్న చెడ్డవాడు కావచ్చు, కానీ నేను మంచివాడిని ఆంటీ. ఈ ఏరియా కుర్రాళ్ళ అంతా తెలుసు. ఏది ఏమైనా నువ్వు యాంటనీ కొడుకువే కదా. నా కూతుర్ని మర్చిపో. రమ్యకి మంచి సంబంధాలు చూస్తున్నావు. దయచేసి నా కూతుర్ని వదిలే. ఆంటీ. ముందు ఆ కార్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టు. నువ్వు రిపేర్ చేసి చచ్చింది చాలు. ఆంటీ, ఆంటీ. మామా కరెంటు పీకే మామా. ఏరియాలో ఎవడు ప్రశాంతంగా నిద్రపోకూడదు. ఎవరితే రమ్య అమ్మకి యాంటనీ గురించి చెప్పింది? మిమ్మల్ని ఎంత బతిమాలుకున్నాను యాంటనీ గురించి ఎవరికి చెప్పొద్దని. రమ్యని పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాను అనుకున్నాను. అందులో యాంటనీ గురించి చెప్పి చెడగొట్టారు కదరా. ఫోన్ ఏంటి బిల్లు కట్టలేదా? అబ్బా, కారే ఇచ్చేయమని చెప్పారు. ఇంకా ఇది పెట్టి ఏంటది ఫోన్లో ఉంది? హలో,
ఇలాగే రా తాగితే గాలిలో ఎగురుతారా? రేయ్ మా నాన్న ఆంటనీ చెడ్డవాడు కావచ్చు, కానీ నేను మంచివాడు ఆంటీ. రామయ్య నాకు ఇచ్చి పెళ్లి చేయండి ఆంటీ. పెళ్లి చేయాలా? 4వ క్లాస్ చదివే అమ్మాయికి పెళ్లి ఏంట్రా? ఎవరికమ్మా పెళ్లి? ఊరికే ఉండవే. రే పోక్రి బెదవా, ఫోన్ పెట్టరా. 4వ క్లాసా? రే మామా, నువ్వు చెప్పినట్టే ఏరియా మొత్తం కరెంట్ పీకేశాను రా. యాడ చూసినా సీకటే. లవర్స్ కి మాత్రం డబ్బులు చేయాలి. నువ్వేంట్రా మార్కెట్ లో ఉండే గంట స్తంభాన్ని తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టావు? నేను పీకేసిన పీస్ ఎవరో మళ్ళీ పెట్టిందా? ఉండి మళ్ళీ వెళ్ళి పీకేస్తా. రే అది వదిలేరా. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఈ ఫోన్ నుంచి రమ్య ఇంటికి ఫోన్ చేసిండ్రా, గాల్లో ఎగిరి కింద పడ్డాన్రా. రే ఎన్నో ఏళ్ల నుంచి తాగుతున్నా, నాకే పీకలు దాటి మందే కట్లా. కోట నాకేడంట, గబ్బిలో లాగా పైకి ఎగిరాడంట. నన్ను నమ్మురా. రమ్య వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి తను నాకు ఇచ్చి పెళ్లి చేయమంటే వాళ్ళ అమ్మ తన 4వ క్లాస్ చదువుతుంది అని చెప్పారా? మరంతే, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి నుంచి దూరం చేయాలంటే 4వ క్లాస్ కాదు, పిల్ల ఇంకా పుట్టలేదని కూడా చెప్తారు. నువ్వు ఫోన్ మళ్ళీ చేయి, నేను మాట్లాడతాతో. కానీ మామ లైన్ కలవట్లేదురా, డొక్కు ఫోన్ లా ఉంది. అవునా? ఉండు దీనికి ఎడిగి చూద్దాం. వామ్మో, ఏంటిదే పైకి పోతుందా? హలో అమ్మా అమ్మా, ఏమా నువ్వే కదమ్మా గ్యారేజ్కి వచ్చి రమ్మని మర్చిపోమన్నా. రేయ్ ఎవర్రా మీరు? మాటి మాటికి ఫోన్ చేసి ప్రాణాలు తీస్తున్నారు. నేనెవరైతే ఏంటే, ఇద్దరు లవ్ చేస్తున్నారు, పెళ్లి చేయొచ్చుగా. రేయ్ పోకిరి, నీకేమైనా పిచ్చి గిచ్చి గాని పట్టిందా? 4వ క్లాస్ చదివే అమ్మాయికి పెళ్లి చేయి అని ప్రాణం తీస్తున్నావు. 4వ క్లాస్ అయితే ఏంటమ్మా, నేనే 3వ క్లాస్ దాకా చదువుకున్నా. ఇద్దరికి పెళ్లి చేసాయి. రేయ్ పోలీసులు కంప్లైంట్ చేస్తాను, మర్యాదగా ఫోన్ పెట్టరా. ప్రాణం తీస్తున్నారు. రే ఏందిరా నేను పైకి ఎగిరినాను? రే మా నువ్వు చెప్పినట్టే ఖచ్చితంగా మన మందులో ఏదో కలిపారా? కాదు మావా, మన ఎగిరింది మందు వల్ల కాదు. మరేంట్రా వాళ్ళ అమ్మ నాతో కూడా 4వ క్లాసే చదువుతుందని చెప్పిందా? వాళ్ళ కుటుంబమే పెద్ద ఫ్రాడ్ కుటుంబంలో ఉందిరో. నేనేమైనా ఎరుపుష్లా కనిపిస్తున్నానా? నేను లేని సమయంలో ఇక్కడికి వచ్చి నీ బుర్ర బాగా తోవేసెళ్ళిందిరా. ఈ ఫోన్తో వర్తమానం నుంచి గతానికి మాత్రమే కాల్ చేయగలం, భవిష్యత్తుకి కాల్ చేయలేం. కానీ ఒక రోజుకి ఒక నంబర్కి ఒకసారే కాల్ చేయగలం. మళ్ళీ అదే నంబర్కి కాల్ చేయాలంటే ముందు రోజు గానీ తర్వాత రోజు గానీ చేయగలం. ఈ ఫోన్ తో పాస్ట్ కి ఫోన్ చేసిరా. మన ఇద్దరు మాట్లాడింది చిన్నప్పుడు రమ్య వాళ్ళ అమ్మతోనేరా. ఏమంటున్నావా? నిజమేరా. ఈ ఫోన్ తో పాస్ట్ కి మాట్లాడొచ్చంటే నా బాబుతో మాట్లాడొచ్చు కదా. చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆసరా, నా బాబుని నించోపెట్టి తలదించుకునేలా 4 అడగాలని. కానీ చచ్చిపోయాడు. కానీ దీంతో ఆ పోరంబోకుతో మాట్లాడవచ్చు కదా. 20 ఏళ్లకు ముందు సచ్చిన మీ నాన్న ఫోన్ నెంబర్ ఎవరిస్తారు ఇప్పుడు? అమ్మా, మహాలక్ష్మి స్టూడియోస్ 234481. ఏమైందిరా? రే జాగ్రత్తరా, మళ్ళీ ఎగురుతావేమో. కాదు, ఫస్ట్ టైం ఫోన్ చేస్తేనే ఎగురుతాం, ఆ తర్వాత నుంచి ఎగరం. ఆ డేటు 25, నెల 4వ నెల, సంవత్సరం 75. కానీ హలో మహాలక్ష్మి స్టూడియోనా? అవునండి. అక్కడ ఏప్రిల్ 25, 1975 కదా? అవునయ్యా, అదే తేదీ అదే సంవత్సరమే. ఏం కావాలి? వేదమ్మ వచ్చి ఫోటో తీయించుకుని ఈ రోజే వెళ్ళారు కదా? అవును, వేదమ్మ ఫోటోని ఈ రోజే ఇచ్చాం. అయ్యా మీరు ఫోటో తీసేవారు, నేను ఫ్రేమ్ కట్టేవాడిని. ఆవిడ ఫోన్ నంబర్ ఇస్తే ఆ ఫోటోకి ఫ్రేమ్ కట్టి వాళ్ళ ఇంట్లో ఇచ్చేస్తాను. సరే ఇస్తానుండు. 67 67 67 56 56 56 75 75 75 67 56 75 67 56 75. తీసాడా? ఏందిరా? ఆంటనీ అయ్యగారా? ఆంటనీ ఉన్నారా? హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్ ఏమైంది? అదే నిన్న ఒక చిన్న గొడవ జరిగింది, ఒకని లేపేసి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్ నంబర్ ఉందా? చెప్తా రాసుకో. 55 55 51 51 1 1 1 1 55 51 51 చూసావరా?
మా నాన్న ఎవరినో వేసేసి హాస్పిటల్ హాయిగా పడుకున్నాడు. ఇప్పుడు చూడు. ఏంట్రా వీటికి ఇంత బిల్డప్ ఇస్తున్నారు? హలో రేయ్, ఆంటనీ గాడు ఎక్కడ్రా? ఏయ్, మా అన్ననే ఆడు ఈడు అనేంత మొనగాడివా నువ్వు? అవునరా, ఎవరా ఫోను? ఏకాంబరం, హాస్పిటల్ కి మనుషుల్ని పంపించావా? ఏకాంబరమ్మా? నీ తమ్ముడి చావుకి యాంటనీ అన్నకి ఏ సంబంధం లేదు. ఎవరినో కాల్ చేశాడు మీ బాబా. నన్నే కలుస్తావా? మా అన్న యాంటనీ రాని అంతవరకు లైన్ లోనే ఉండవు. అన్నా, ఏకాంబరం మనుషులు హాస్పిటల్ రౌండ్ అప్ చేశారన్నా. ఎంతమంది వచ్చారా? 40 మంది వచ్చుంటారన్నా. మన కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు? మన దగ్గర 2 ఫారిన్ 2 గిటార్ బాక్సులు ఉన్నాయన్నా. నా మిత్రుడు ఎక్కడా? పక్కవాట్లో ఉన్నారన్నా. అటులనే కానిమ్ము. అంటేనే ఏంటి బుల్లెట్లు అయిపోయాయా? మా బుల్లెట్లు కూడా అయిపోయాయి అనుకున్నావా? రే రెడ్రా. రేయ్, ఆ గిటార్ బాక్స్ తీసుకురారా. ఏంటి బాబాయ్ గిటార్ బాక్స్ అంటున్నాడా? హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ కార్తీక దీపం. మామా ఆంటనీ! ఆ దేవుణ్ణి వరం అడిగి నన్ను ఎవడు చంపడానికి వచ్చినా 1000 మంది గన్లతో నా ముందు నిలుచున్నా కూడా శత్రువో ద్రోహం నాకు ఎవడు స్కెచ్ వేసినా చావు నా దగ్గరకు వస్తుందా? నా మిత్రుడు నువ్వు నాతో ఉన్నప్పుడు. అన్నా అన్నా, దీనంతటికీ కారణం ఏకాంబరమేనన్నా. వాడు లైన్ లో వెయిట్ చేస్తున్నాడన్నా. వాడిని ఊరికే వదలకూడదన్నా. హలో ఏకాంబరం, యాంటనీని చంపడానికి కత్తి పంపించు. కత్తికి రక్తం అంటుకుంటుంది. యాంటనీని చంపడానికి గన్ను పంపించు. బుల్లెట్ చెదురుంటుంది. కానీ నువ్వు పంపించిన మనుషులు ప్రాణాలు తీసి వాళ్ళ శవాలను తిరిగి నీకే పంపిస్తాడురా ఈ యాంటనీ. నువ్వు నలుగురిని కాలిస్తే నువ్వు పెద్ద పోటీగాడివా? పోలీసులు నీ కొనేస్తే దేవుడనే వాడు ఉన్నాడు రా, తెలుసుగా. నేను అక్కడికి వచ్చాను. ప్రాణాలతో ఉండాలని ఆశపడేవాడు ఎవడు నన్ను చూడాలని కోరుకోడు. ఎందుకంటే వాడు ప్రాణాలతో ఉంటాడురా. నీకు నన్ను చూడాలని ఉందా? లేదు. అటులనే కానిమ్ము. ఏంట్రా ఏమైందిరా?
ఏమన్నారా నీ బాబా దయ్యం పడ్డట్టు అలా ఉండిపోయావంట? మా నాన్న పాపిస్టోడిని విన్నాను, కానీ వాడి కిరాతికుడురా. మా అమ్మ ఇలాంటి పోరంబోకుని పెళ్లి చేసుకుని దారుణంగా చచ్చిపోయిందిరా. పాపురా మా అమ్మ. నచ్చని మీ నాన్నతో మాట్లాడావే, నచ్చిన మీ అమ్మతో మాట్లాడావా నువ్వా? హలో నాన్న, మార్క్ ఏకాంబరం మనుషులతో వచ్చాను నాన్న. త్వరగా ఇంటికి వచ్చే నాన్న, ఇంటిని తగలబెట్టేశారు. భయంగా రే ఏడవురా, ఎన్ని గంటలకు వచ్చారు? 12 ఉంటుంది. అలాగా, భయపడుకో, నేను వస్తున్నా. రే ఏంట్రా ఫోన్ పెట్టేశావు? మళ్ళీ రెండోసారి ఫోన్ చేయలేంగా? ఓ రోజుకో నెంబర్ కోసారి కదా ఫోన్ చేయగలమా? అలాగే కదా బుక్ లో రాస్తుందా? కాదు మావా, ఆ రోజు జరిగింది నాకు బాగా గుర్తుంది. ఆ రోజు ఏకాంబరం మనుషులు రాత్రి 11:45కి వచ్చారు. వీడు ఫోన్ 12:30 అన్నాడు. నన్ను మా అమ్మని చంపాలని చూశారు. మా ఇంటిని తగలపెట్టి పనిచేసి వాళ్ళందరిని చంపేశారు. ఆ సంఘటన జరిగిన తర్వాతే నన్ను అరకు స్కూల్లో చేర్చారు. మనం ముందు రోజు ఫోన్ చేస్తే ఆ సంఘటన అడ్డుకోవచ్చురా. హలో, నేను చెప్పేది ఎందుకు ఏంటి అని అడగకుండా అలాగే చెయ్యి. మీరు చెప్పింది నేనెందుకు చేయాలి? మీరెవరు? మార్క్, నేను చెప్పేది బాగా విను. ఇంకాసేపట్లో నిన్ను మన అమ్మని చంపడానికి వస్తారు. అమ్మా, రే అమ్మని పిలవకు. అమ్మ మనకి ముఖ్యమా కాదా? మన అమ్మ ప్రాణాలు కాపాడడానికి నువ్వేమైనా చేస్తావు కదా. ఇప్పుడు మా అమ్మని కాపాడుకోవడానికి ఏం చేయాలి? మార్క్, నేను చెప్పేది బాగా విను. మన ఇంటిని తగలబెట్టడానికి ఏకాంబరం మనుషులు కారులో వస్తారు. మన ఇంట్లో ఉన్న కెరోసిన్ క్యాన్ ని తీసుకుని సైకిల్ కట్టుకో, క్యాన్ కి చిల్లు పెట్టి ఇంటి చుట్టూ తిరిగిరా. ఇప్పుడు అంటించరా. ఇప్పుడు నేను చెప్పింది చెప్పు. రేయ్, మా నాన్న ఇంకా ఇంటికి రాలేదు. ఇంకో 20 నిమిషాలు వస్తారు. మీరు మొగాళ్ళైతే అక్కడే ఉండమంట్రా. చెప్పింది యాంటనీ, చేసేది మార్క్. మార్క్ యాంటనీ రా. మార్క్ చైల్డ్ అనుకుంటే వైల్డ్ గా ఉన్నాడు. అమ్మా, యాంటోనీ కొడుక్కి పెళ్ళానికి బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ రోజు వద్దు, పదండ్రా. అన్నా చాలా థ్యాంక్స్ అన్నా, నేను అమ్మని కాపాడేశానన్నా. రే, మనలో మనకి థ్యాంక్స్ ఏంట్రా? ఉంటాను, అమ్మకి ఇస్తాను. రే అమ్మకా. పెద్ద ఆపద నుంచి కాపాడా. నువ్వు చల్లగా ఉండాలి బాబు. అమ్మా, మిమ్మల్ని చూడాలని ఉందమ్మా. రా బాబు, నువ్వెప్పుడైనా మా ఇంటికి రావచ్చు. అమ్మా, మీతో ఒకటి చెప్పాలమ్మా. చెప్పమ్మా, ఏంటది? ఓ కిరాతకుడి లాంటి రౌడీతో ఎందుకమ్మా మీరు బతకాలి? ఏ క్షణం ఉంటామో ఏ క్షణం పోతామని చేస్తూ చేస్తూ బతకడం ఒక బతికేనమ్మా. యాంటనీ లాంటి ఒక మృగం ప్రాణాలతో ఉండకూడదు. వాడు తినేటప్పుడు ఆ భోజనంలో విషం కలిపండి. రేయ్, ఎవరా నువ్వు? ఏకాంబరం నుంచి మమ్మల్ని కాపాడావన్న ఒకే ఒక్క కారణానికి నీతో మంచిగా మాట్లాడుతున్నాను. ఆయన గురించి మాట్లాడడానికి నువ్వెవర్రా? ఏంటి, ఎవరైనా ఆయన గురించి తప్పుగా మాట్లాడడం విన్నావా? ఆయనేనమ్మా మిమ్మల్ని చంపపోయేది. ఆయన వల్లే మీరు చచ్చిపోతారు. ఆయన వల్లే నా ప్రాణం పోతుందంటే పోయినా పర్వాలేదురా. భర్త గురించి తప్పుగా మాట్లాడతావా? ఏమన్నారు? ఇలాంటి దుర్మార్గుడిని ఎందుకు మా అమ్మ మాత్రం మంచివాడని చెప్తుంది? ఏమీ అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా ఉంది. రే, నా బాబు గ్యాంగ్స్టర్ అవ్వాలని ఏదో క్షణం అనుకుని ఉంటారు కదా. ఆ క్షణాన్ని మార్చేస్తే నా బాబు గ్యాంగ్స్టర్ అవ్వడు కదా. మా అమ్మని చంపేవాడు కాదు కదా. నేను ఇలా అనాథని అయ్యేవాడిని కాదు కదా. దానికి డేటు, టైము, ఇయర్ అన్నీ తెలిసి ఉండాలి. నా బాబు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. గ్యారేజ్ కి 1 వారం లీవ్. యాంటనీ గురించి మొత్తం తెలుసుకుంటాను. రే, నా బాబురా 3 హత్యలు చేశాడు.
ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు పెద్ద త్యాగవని ఫీలింగా? నేను నీ గరాజ్కొచ్చి మా అమ్మ నీతో మాట్లాడిన అన్ని విషయాలు నాకు తెలుసు. ఫోన్ గురించి చెప్పదు. మీ నాన్న రౌడీ, అందుకే మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. అంతే కదా? నాకు వాళ్ళ గురించి అనవసరం. కానీ నాకు అవసరం. నా బాబు ఎవరో ఏంటో నేను తెలుసుకోవాలి. సరేరా, అంకుల్ గురించి ఇద్దరం కలిసి తెలుసుకుందాం. ఆంటనియా వాడు అసలు మనిషేనా? వాడు నెంబర్ 1 వ్యభిచార బ్రోకర్ సార్. వాడు సచ్చి 20 ఏళ్ళు అవుతుంది. వాడి గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఆంటనీ, ఎరా నా కొడక, ఎలా ఉన్నావురా? ఎరా రాక్షసుడా, మా అమ్మని చంపినట్టు నన్ను చంపేసి ఉండొచ్చు కదరా. అవును మైసన్, అప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు కమింగ్ 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 కమింగ్. నా బాబు షూట్ చేశాడు. నేను చచ్చిపోయాను. ఏంటో మీ నాన్న కలిసాడు, నాన్నమ్మ కలిసిందంటో. మీ నాన్న పైన ఇంటికి కలిసాడా? పైగిలే అడ్డమైన పేపర్లు చదువుతావు, మా ప్యానాలు తీస్తావు. రే మామా, లైబ్రరీ మొత్తం ఎదిగి పారు దుర్భ్యాం. లైబ్రరీ వాళ్ళు తన్ని తెరివేస్తారు. ఒకే కన్ఫ్యూజన్ గా ఉంది. మీ నాన్న మంచోడా చెడ్డోడా? నా బాబు ఎప్పుడు ఏం చేసినా కాపాడడానికి 24 గంటలు ఒకడు కూడా ఉన్నాడు. వాడే నా బాబుని అన్ని కేసుల నుంచి తప్పించాడు. ఎవడాడో? లాయర్ శివరావు. యాంటనీ అన్ని కేసుల్ని ఆయనే వాదించారు. కానీ ఇంతవరకు ఇంత ముఖ్యమైన మనిషి గురించి నాకు ఎవరు చెప్పలేదే. జాకీ నాన్న తర్వాత మా నాన్న గురించి అంత తెలిసిన ఒకే వ్యక్తి ఈ లాయర్ శివరావు. కానీ ఇప్పుడు ఆయన లేరు కదా. కరెక్టే, లేరు. ముందు ఆయన చావును అడ్డుకుని ప్రాణాలతో రప్పిస్తాను. హలో సార్, నేను ఎవరో ఏంటో అడగొద్దు. నేను చెప్పేది మాత్రం వినండి సార్. ఏయ్, ఎవరయ్యా నువ్వు? పనిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు. ఫోన్ పెట్టే. సార్, నేను 1995 నుంచి టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్, మీ లైఫ్ లో నెక్స్ట్ 6 నెలలు జరగబోయే ఒక్క విషయం గురించి మీకు చెప్తాను సార్. 1965 ఫిబ్రవరి 28 అడ్వకేట్ జనరల్ గా మీకు ప్రమోషన్ వస్తుంది. ఆగస్ట్ 25 యాంటనీ కోసం మీరు ఫస్ట్ కేసు వాదిస్తారు సార్. ఆయన కోసం మీరు వాదించే 17 కేసుల్లోనూ గెలుస్తారు సార్. సరే. 1975 డిసెంబర్ 31వ తారీఖు యాంటనీ చచ్చిపోతారు సార్. యాంటనీ చచ్చిపోతాడా? ఏంటయ్యా టైం ట్రావెల్ అంటున్నావు, ఫ్యూచర్ అంటున్నావు. నువ్వు చెప్పేది ఏది నమ్మలేకపోతున్నానయ్యా. ఇప్పుడు నేను చెప్పింది ఏది మీరు నమ్మరు సార్. కానీ నేను చెప్పిన ఒక్కో విషయం జరిగే కొద్దీ మీరు నమ్ముతారు సార్. యాంటనీ చచ్చిపోయాక మీరు నన్ను పూర్తిగా నమ్ముతారు సార్. 1976 జనవరి 3వ తారీఖు ఏకాంబరం మీకు స్కెచ్ వేస్తాడు సార్. ఆ ఒక్క రోజు గనక మీరు తప్పించుకుంటే ఇక్కడికి ఫ్యూచర్ కి మీరు ప్రాణాలతో వచ్చేస్తారు సార్. ఒకవేళ నేను చెప్పినవన్నీ జరిగే అనుకోండి, 1995 జూన్ 18వ తారీఖు పాత బస్తీ గంట స్తంభం వండకుండా మార్క్ గరాజ్ కి 5:30కి రండి సార్. 1995 అంట, ఫ్యూచర్ అంట. వీడేదో పెద్ద జ్యోతిష్కుల్లా ఉన్నాడే. నీ పాటికి నువ్వు జ్యోతిష్యం చెప్పినట్టు చెప్తున్నా. ఎప్పుడైనా వస్తాడా? ఆయన ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా వస్తారు. నువ్వు వెళ్ళు, గంటస్తంభం వెనక నుంచో ఆయన వస్తున్నారేమో చూడు. రే వెళ్ళరా. ఈ టైం మిషన్ వచ్చినప్పటి నుంచి నా టైం బ్యాడ్ అయిపోయింది. మార్క్ గ్యారేజ్, పాత బస్తీ. యాంటనీ, రండి శివరాం మావయ్య. శివరావు సార్. యాంటనీ కాదు, నేను మార్క్. 20 నిమిషాల ముందు ఈ ఫోన్ ద్వారా మాట్లాడి నేనే రప్పించాను. నువ్వేమంటున్నావు? మార్క్ అంటే యాంటనీ వాళ్ళ అబ్బాయి మార్క్వా? కట్టుకున్న పెళ్ళామని కూడా చూడకుండా మా అమ్మని చంపాడే ఆ పాపిస్టోడి కొడుకునే సార్ నేను.
తన స్వార్థం కోసం ఒక ఊరినే రౌడీ మూకగా మార్చాడే ఆ రౌడీ కొడుకునే సార్ నేను. ఏయ్! ఒక కొడుకుగా కన్న తండ్రిని బాగానే అర్థం చేసుకున్నావు. జరగబోయేదంతా నాతో చెప్పి నన్ను 20 ఏళ్లు ముందుకు రప్పించావు. కానీ 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందో నేను నీకు చెప్పాలి కదా. వృత్తిరీత్యా యాంటనీని శత్రువుగా భావించిన ఏకాంబరం యాంటనీ మనుషుల్ని కట్టుబానిసలుగా చేసి హింసించడం మొదలుపెట్టాడు. ఏకాంబరం ఊరి జనం ముందు మీ అమ్మ గొంతుకి కత్తి పెట్టి మీ నాన్నని అందరి ముందు గొలుసులతో కట్టిపడేశాడు. యాంటనీ, తప్పు చేసిన నీకు కనిపిస్తే వాణ్ణి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి విచారిస్తావంట కదా. ఇప్పుడు నేను నిన్ను విచారిస్తా. మోకాళ్ళ మీద కూర్చోరా, లేదంటే నీ పెళ్ళాన్ని చంపేస్తా. అంతవరకు ఎవరి కోసమో దేనికోసమో తల వంచిన యాంటనీ మీ అమ్మ కోసం. నీ పెళ్ళాన్ని ఎత్తుకొచ్చినందుకే మోకాళ్ళ మీద కూర్చున్నావంటే, నీ కొడుకు మార్కుని ఎత్తుకొచ్చుంటే నా కాళ్ళు పట్టుకుని నాకే వాడివు కదా. అన్నా, జాకీ ఎక్కడున్నారో తెలిసింది. వీడి కథను మీరు ముగించేయండి రా. ఒకవైపు మీ అమ్మ గొంతుకి కత్తి పెట్టారు, ఇంకోవైపు మీ నాన్నని చంపడానికి సిద్ధమైపోయారు. మా నాన్న ఏం చేశారు అప్పుడు? అందరూ డాన్ యాంటనీ రావాలి, డాన్ యాంటనీ రావాలని వేడుకున్నారు. ఆఖరికి నిరాశే మిగిలింది అందరికీ. ఆ రోజు యాంటనీ రాలేదు. ఆ రోజు వచ్చింది 7.5 లక్షల. యా, వద్దు మావా. ఎందుకు మావా? మన సోదరులకి గన్స్ అవసరం ఉంది, ఫ్రీగా పంపించా. పుట్టినప్పుడు చలనం లేని నిన్ను చనిపోయావని మంత్రసాని యాంటనీ చేతుల్లో పెట్టింది. ఆ రోజే మొదటిసారి యాంటనీ ఏడ్చాడు. వెళ్ళిపోకరా, వదిలి వెళ్ళిపోకరా. ఏ బిడ్డైనా తల్లి ఏడుపుతో పుడుతుంది, కానీ నువ్వు మీ నాన్న ఏడుపుతో పుట్టావురా. మా నాన్న చావకూడదు సార్, మళ్ళీ ప్రాణాలతో రావాలి సార్. అదెలా సాధ్యం? ఆ దుర్మార్గుడు ఏకాంబరం మీ నాన్నని చంపేశాడు కదా. సార్ సార్ సార్, ఈ ఫోన్ ద్వారానే చనిపోయిన మిమ్మల్ని మళ్ళీ ప్రాణాలతో రప్పించాను సార్. 1975 డిసెంబర్ 31న క్లబ్లోనే కదా ఏకాంబరం మా నాన్నని చంపాడు. మా నాన్నని ఇప్పుడు క్లబ్కు వెళ్లకుండా అడ్డుకుంటే మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. సార్ భయపడకండి, ఫస్ట్ టైం ఎగురుతారు. ఏంటది? సార్ సార్ సార్. హలో, శివరావుని మాట్లాడుతున్నాను. చెప్పండి మావయ్య. యాంటనీ, ఈ ఒక్కరోజు నువ్వు బయటకెళ్లతో ఇంట్లోనే ఉండు. ఏం మావయ్య? క్లబ్ లో నిన్ను లేపేయడానికి స్కెచ్ చేశారు. స్కెచ్చా? అవునంటనీ. ఎవరు మావయ్య? ఆ ఏకాంబరం. యాంటనీ, దయచేసి ఈ ఒక్కరోజు నువ్వు బయటకెళ్ళొద్దు. మావయ్య, యాంటనీకి స్కెచ్ వేశారని తెలిసి కూడా ఇంట్లో కూర్చోడానికి నేనేమన్నా పిరికివానా? ఎన్ని గంటలకి ప్లాన్ చేశారు? రాత్రి 12:30కి. 10ంటికి క్లబ్కు వెళ్తాను మావయ్య. యాంటనీ, చెప్పేది విను. వద్దా యాంటనీ? మా నాన్న ఏమన్నా సార్? నేనెంత చెప్పినా వినకుండా 2 గంటల ముందే బయలుదేరాడు బాబు యాంటనీ.
సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్? పోనీ క్లబ్కు ఫోన్ చేసి చెప్దామా? లేదా ఎవరు చెప్తే వింటారు సార్? మా నాన్న జాకీ నాన్న సార్, జాకీ నాన్న చెప్తే వింటారు. ఆయన్ని మాట్లాడమందాం సార్. జాకీ, శివరావు మావయ్య. నాన్న అవును నాన్న, ఇప్పుడే నాకు అన్ని నిజాలు తెలిసాయి. శివరావు సరే నాన్న గురించి అన్ని నిజాలు చెప్పారు. క్లబ్ లో ఏకాంబరమేగా నాన్నని చెప్పాడు. ఈ ఫోన్ లో ఇక్కడ డే టు టైం మార్చేస్తే పాస్ట్ కి మాట్లాడవచ్చు నాన్న. నేను ఇక్కడి నుంచి 1975 లో ఉన్న మా నాన్నకి ఫోన్ చేసి క్లబ్ కు వెళ్ళొద్దని చెప్పాను నాన్న. కానీ మా నాన్న నా మాట వినకుండా క్లబ్ కు 2 గంటల ముందే వెళ్ళిపోయారు. కానీ మీరు చెప్తే మా నాన్న తప్పకుండా వింటారు. క్లబ్ కు ఫోన్ చేద్దాం నాన్న. శివరావు మావయ్య ఏం చెప్తున్నాడు వీడు? అసలు నువ్వు ఎలా వచ్చావన్నది నాకు అర్థం కావట్లేదు. రే నాన్న, చచ్చిపోయిన ఆంటనీతో నువ్వు ఎలా మాట్లాడవురా? ఫోన్ 2 గంటల ముందే క్లబ్కు వెళ్తానని వాడెప్పుడు చెప్పాడ్రా? ఏంట్రా బంగారం కన్ఫ్యూజ్ చేస్తున్నావు? నిజమే జాకీ, మార్క్ చెప్పినప్పుడు మొదట్లో నేను నమ్మలేదు. నన్ను చంపబోతున్నారని మార్క్ నన్ను ముందే హెచ్చరించడం వల్ల ఓ వారం ముందే పొరుగురు వెళ్లిపోయి నా ప్రాణాలు కాపాడుకున్నాను. ఈ ఫోన్ వల్లే ఇప్పుడు నేను నీ ముందు ప్రాణాలతో ఉన్నాను జాకీ. నాన్న నైట్ 12:30కే స్కెచ్ వేశారు. మన 12కే ఫోన్ చేస్తే నాన్నని కాపాడవచ్చు. ఈ రోజు వాడు ఖచ్చితంగా క్లబ్కి వస్తాడు. మన ప్లాన్ ప్రకారం యాంటోని వేసేయాలే. అన్నా వీడు పుచ్చ పేచేనా? రేయ్, ఆంటనీ ముందు మోకాల మీద కూర్చోరా. నీ చివరి కోరిక ఏంటో చెప్పరా. నేను చెప్పబోయేది నువ్వు వినాలి యాంటోని. నా తమ్ముడు నీ వల్లే చనిపోయాడు. అందుకే నిన్ను చంపాలనుకున్నాను. రౌడీ అయినా తప్పుడు పనులు చేయకూడదని అందరికీ నీతులు చెప్పి నువ్వే తప్పుడు పనులు చేస్తున్నావు అనుకున్నాను. నువ్వు చెయ్యట్లేదు, కానీ నీ పేరుతో అన్ని తప్పులు జరుగుతూనే ఉన్నాయి. ఆపరా! ఈ ఫోను నువ్వు నా ఫ్రెండ్తో మాట్లాడింది, నువ్వు చచ్చి చావకుండా మళ్ళీ వచ్చింది, ఏది నాకు అర్థం కావట్లేదు. కానీ ఆంటనీ మంచివాడని వీడు తెలుసుకున్నాడా? యాంటనీ మంచివాడే కదా. మరి ఈ తప్పులన్నీ చేసేది ఎవరో తెలుసా యాంటోని? ఎవర్రా? నీ మిత్రుడు జాకీ మార్తాండా. అది నాకు నచ్చలా! అది నాకు నచ్చలా! ఆంటనీ మంచివాడని నీకు తెలియడం నాకు నచ్చలా! నేను జాకీని వేసేయడానికే వచ్చాను యాంటోని. టేబుల్ నెంబర్ 24 జాకీ మార్తాండకి మటన్ సూప్. ఆంటనీ చింతపండు పిక్క, నేనేసుకున్న చుక్క, ఎక్కింది నాకు తిక్క, వాడు నాకు లెక్క. నువ్వు యాడకెళ్ళి దాక్కున్నా ఏస్తా నిన్ను పక్క. ఇక నన్ను ఆంటనీ కంట్రోల్ చేయలేడురా. మార్తాండరా, డాన్ జాకీ మార్తాండా. టేబుల్ నెంబర్ 24 స్టేజ్ వెనకాలే ఉంది. జాకీ, యాంటనీని కాదని నువ్వేం చేయగలవు? రేయ్, వాడు బంగారు పిచ్చికైతే నేను బంగారు సంకెళ్ళు. వాడు భలే మాస్తావైతే నేను భలే మనగాడు. వాడు తేనె మనస్సులు అయితే నేను మూగ మనస్సులు. వాడు అగ్గిరాముడైతే నేను పిడిగి రాముడినిరా. అదేంట్రా, ఏం చెడు చేసినా దాంట్లో మంచి ఉండాలనడం? చెడులేంట్రా మంచి, మంచిలేంట్రా చెడు? అదేంటి మంచి చెడు, చెడు మంచి? మంచిదంటే మంచిది, చెడ్డదంటే చెడ్డది. ఆంటనీ మంచోడు, జాకీ చాలా చెడ్డోడు. ఆంటనీకి రాతకూడని ఊరి ప్రజలందరినీ నమ్మించి వాడి కన్న కొడుకి వాడిని అసహించుకునేలా చేసి అంతా బాగా జరుగుతుంటే నీ అబ్బా వచ్చి నీ సంగతి తర్వాత చూసుకుంటా. నాన్న ఏమంటే? ఎవరా నాన్న? ఎవరు నీకు నాన్న? రోజు నువ్వు తిన్న తర్వాత నేను తింటున్నానే, దాని పేరు ప్రేమ? నేను తినే తిండిలో విషం ఉందో లేదో టెస్ట్ చేసే ఎలుక నువ్వు. నేను పెంచిన ఎలుక. ఉదయాన్నే నువ్వు గ్రీస్ అంటుకున్న ముఖంతో కనిపిస్తావే, అప్పుడు ఆంటనీ ముఖం మీద నా చేతులతో మసిపూసినంత మహదానందం. నువ్వు మానానంటూ కాళ్ళు చుట్టూ తిరుగుతావే. ఇంకెన్నాళ్ళరా ఆ ఆంటనీ కాళ్ళు పట్టుకుని కుక్కల తిరిగి రావడం. అప్పుడు ఆంటనీ కుక్కల నా కాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టు లోపల నాకు సంతోషం. ఆంటనీకి తెలియకుండా డ్రగ్స్ అమ్మాలి. ఏంటి జాకీ ఇదంతా? పుస్తకాలు పట్టుకునే పిల్లలు పొట్లాలు పట్టుకోకూడదు. ఆంటనీకి తెలియకుండా అమ్మాయిలు నమ్మాలి. ఆంటనీకి తెలియకుండా గన్స్ అమ్మాలి. ఆంటనీకి తెలియకుండా ఇవన్నీ చేసి మనం సంపాదించింది కేవలం డబ్బా? పార్ట్నర్షిప్. ఈ కొలంబియన్ డాన్స్ తో పార్ట్నర్షిప్.
ఇకపై జాకీకే ఫుల్ పవర్స్ ఉన్నాయి. పవరే లేని యాంటనీ ఎందుకు? బాయ్స్, ఇంకొద్ది సేపట్లో యాంటనీ ఏకాంబరమే తనని చంపబోతున్నాడు అనుకుని క్లబ్కు వస్తాడు. యాంటనీ కిల్లింగ్ ఏకాంబరం, జాకీ కిల్లింగ్ యాంటనీ. హియర్ ఆఫ్టర్ నో ఏకా నో యాంటో, ఓన్లీ జాకీ రూలింగ్. ఏంటి నాన్న మీరు ఇలా మాట్లాడుతున్నారు? మా అమ్మ చెప్పిందన్న ఒకే కారణానికే కదా మీతోనే ఉంటున్నాను. క్లబ్ లో పక్కాగా ప్లాన్ చేసి నీ బాబుని లేపేశాను. ఆ ఏకాంబరం మాత్రం ఎలాగో తప్పించుకున్నాడు. అక్కడి నుంచి తిన్నగా మీ అమ్మ దగ్గరికి ఏమైంది? క్లబ్ లో ఆంటనాయి గారి కలిసి చంపేశారమ్మా. ఆయన ఎందుకు చంపావన్నయ్యా? ఎవడే నీ కన్నయ్య? అంటే నీదో అంటాడే ఏంటది? మోకాళ్ళ మీద కూర్చోవే. నీ మొగుడు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఏదో అడుగుతాడే. నీ చివరి కోరిక ఏంటో చెప్పవే. కాలానికి సమయానికి శక్తి అంటూ ఉంటే నా భర్త మళ్ళీ వచ్చి నిన్ను చంపుతాడ్రా. హలో అమ్మా చెప్పమ్మా. మార్క్, అమ్మ మాట్లాడుతున్నాడు రా. మీ నాన్న నన్ను కత్తితో పొడి చేశారా. అమ్మా ఏమంటున్నావు? నువ్వు నువ్వు మీ నాన్నలాగా కత్తలు కటార్లతో నరుకోడాలు చంపుకోడాలు కాకుండా కోలో నాలో చేసుకుని బతకాలిరా. మీ నాన్న మంచివాడు కాదురా. నువ్వు ఇక మీద జాకీ మావయ్యతోనే ఉండాలి. జాకీ మావయ్య ఏం చేయమంటారో అదే చెయ్యాలి. సరే అమ్మా, వింటానమ్మా. నీకేమైందమ్మా? భయం. ఎవరితో మాట్లాడుతున్నావే? మార్క్తో. నెక్స్ట్ వాడేనే. వద్దండి, వాడిని ఏం చేయకండి. వద్దండి, వద్దండి, చేయకండి, వద్దండి. తల్లిని నేనే, తండ్రిని నేనే, చల్లగా కరుణించే దైవము నేనే. టుడే ఇస్ ద బెస్ట్ డే, బెస్ట్ డేట్ ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్. నీ ప్రాణమిత్రుణ్ణి నువ్వే చంపేశావా? యాంటనీని చంపింది నేనే, వీడి తల్లిని చంపింది నేనే, నిన్ను చంపింది నేనే, మిస్ అయి వచ్చి నిన్ను మళ్ళీ చంపబోయేది నేనే. నేనే దిక్కని పడున్న వీడిని చంపబోయేది నేనే. ఎందుకరా అందరూ నా చేతిలోనే చావాలని ఆశపడుతున్నారు? నా బెస్ట్ ఫ్రెండ్ గుండెల్లో ఫస్ట్ నైఫ్ దించబోయే ఆ బెస్ట్ గ్యాంగ్స్టర్ ఎవర్రా? చెయ్యతరా, ఎతరా ఎతరా. కమాన్, ఎవర్రా పులి బిడ్డ? రారా రారా రారా. యాంటనీ గుండెలో పొడవడం ఎవరి తరము కాదురా. పొడవాలంటే వెన్ను పొట్టే పొడవాలి. పొడి చేసేవు కదా మిత్రమా. బెస్ట్ డే, బెస్ట్ డెత్ ఫార్ మై బెస్ట్ రా, నా బెస్ట్ ఫ్రెండ్ వీరా. నొప్పిగా ఉందా మావా? నాకంతకన్నా నొప్పిగా ఉందిరా. ముసలా కొడుకో. నీ బాబుని చంపిన అదే కన్రా. నిన్ను ఈ కత్తితోనే చావు.
ఎక్కడ నా వేలు ఎక్కడా రే మా నాన్న క్లబ్ లో నిన్ను షూట్ చేసేసారా యాంటనీ రా శత్రువు అనుకున్నవాడు నాకు మిత్రుడు అయ్యాడు ప్రాణ స్నేహితుడు అనుకున్న నువ్వు ద్రోహి వైపు కదరా నీ అబ్బా ఏం జరుగుతుంది ఏం మ్యాజిక్ చేస్తున్నావురా ఇంకా ఆలోచిస్తావేంటి ఆంటోనీ వాడిని షూట్ చేయి నేను అనాథనైనప్పుడు నన్ను పెంచిన వారా మీ నాన్న ఇప్పుడు నిన్ను షూట్ చేస్తే నేనే మా నాన్నని షూట్ చేసిన వాడిని అవుతాన్రా ఏకాంబరం నువ్వే వీడిని షూట్ చేసే అంటే నువ్వు చెప్పింది నిజమా ఈ ఫోను నిజమా ఈ ఫోన్ నిజమారా కాదు ఏ ఫోన్ ఏ ఫోన్ రా ఇది రే నేను చెప్పిందంతా అబద్ధం ఆ ఫోన్ ముట్టుకోకరా నార్మల్గా వద్దు ఆ ఫోన్ ని ముట్టుకోదురా రే జాకీ వద్దురా రే ఆంటనీ ఈ జాకీ ప్రాణానికి ఒక విలువ ఉందిరా అందరినీ అడుగుతావు కదా నీ చివరి కోరిక ఏంటని ఇప్పుడు చెప్తున్నాను రా ఈ ప్రాణం నీ చేతుల మీదుగానే పోని షూట్ చేయరా ఏయ్! 4 3 వద్దురా ఫోన్ చేతురా క్లబ్ కి కాల్చరా ఆంటనీ కాల్చి చావు అటులనే కానిమో షూట్ ఏంటి జాకీ మార్తాండా ఫోన్లో ఎవడో జాకీ మార్తాండా మాట్లాడుతున్నాను అంటున్నాడు. జాకీయా? అవును. వాడెవడరా ఇంకో జాకీ? జాకీ మాట్లాడుతున్నాను రా. జాకీ మాట్లాడా? నన్ను చంపకురా, అక్కడున్న జాకీని చంపకు. రే ఫోన్లో ఏంట్రా ముచ్చట్లు, ముందు నన్ను చంపరా. రే అక్కడ నేను ఉన్నాను కదా, నన్ను చంపకురా. రే చంపాలనుకున్నావు కదా, త్వరగా చంపరా. రే జాకీ నా కొడక, నోరు పోయినా వాడు అక్కడ నిన్ను కాల్స్తే ఇక్కడ నేను పోతా. జాకీ నా కళ్ళ ముందే ఉన్నాడ్రా, నువ్వెవర్రా? రే అక్కడ ఉన్నది 1975 గ్యాంగ్స్టర్ జాకీ, ఇక్కడున్నది 1995 గాడ్ ఫాదర్ జాకీరా. రే ఆంటనీ ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావురా, నన్ను చంపరా. అక్కడ వాడిని చంపావో ఇక్కడ నీ కొడుకు మార్క్ ని చంపేస్తా. మార్కా? రే ఫోన్ పెట్టేరా. మార్క్ పొరుగురులో చదువుకుంటా. నువ్వు చెప్పేది స్కూల్ బాయ్ మార్క్, కానీ ఇక్కడ ఉన్నది 20 ఏళ్ళుగా నా కింద మెకానిక్ గా పనిచేస్తున్న బానిస మార్క్. మార్క్ మెకానిక్? రే లేకపోతే నీ కొడుకుని కలెక్షన్ చేస్తాను అనుకున్నావా? రే నేను చెప్తే నీకు అర్థం కాదురా, నేనే ఆకాశంలో వేలాడుతున్నాను రా. అయ్యో నాకే ఒకవేళ పోయాకే నిజం అర్థమైంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రా, చెప్తే అర్థం కాదురా, అర్థం చేసుకోరా. వాడేరా నేను, నేనేరా వాడు. ఎందుకరా మళ్ళీ ఇంకొక వేళ కాల్చావు? ఇక్కడ వేలు కలిస్తే నీకెలా తెలిసిందిరా? ఇక్కడ షూట్ చేస్తే అక్కడ నొప్పిగా ఉందా? ఏదో ఒకటి ఉంది. ఏదో ఒకటి కాదురా, ఫోన్ ఉంది. ఆ ఫోన్ తోనే 20 ఏళ్ళ వరకున్నా నీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను రా. నువ్వు చెప్పేది ఏది నమ్మేలా లేదు. ఇక్కడున్న జాకీ నన్ను చంపాలని గించుకుంటున్నాడు. ఎక్కడో ఉన్న నువ్వు జాకీ మార్తాండా అంటూ నా కొడుకుని చంపడానికి గించుకుంటున్నావు. ఇక్కడున్న నువ్వు అక్కడున్నావంటే ఇక్కడున్న నేను అక్కడ ఉంటాను కదా. నువ్వు ఇక్కడ లేవురా. ఎందుకు రాలేదు? ఎందుకంటే నేను నిన్ను చంపేశాను రా. అక్కడ ఇంకో బుల్లెట్ జాకీకి తగిలిందో ఇక్కడ నీ కొడుకు మార్క్ చచ్చారా. నమ్మలేకపోతున్నాను రా, నమ్మలేకపోతున్నాను. నేను లేకుండా నా కొడుకు మార్క్ ఇన్నేళ్ళు నీతో ఉన్నాడంటే యాంటనీ కొడుకు మార్క్ ఎక్కడైనా బతికేస్తాడ్రా. రే నన్ను ఒకేసారి చంపేరా. బెస్ట్ డే బెస్ట్ డెత్. నన్ను చంపకురా. ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్. నానా నేను మార్క్ మాట్లాడుతున్నా. మార్క్? ఏంటిది ఆంటనీ? జాకీ ఇక్కడే ఉన్నాడు, ఎక్కడి నుంచో మనతో ఎలా మాట్లాడాడు? తెలియట్లేదే కమరం. ఇక్కడ జరిగింది ఏది నమ్మలేకపోతున్నాను. నేను చెప్తాన్రా, టైం ట్రావెల్ అనేది ప్రకృతికి విరుద్ధమైనది. పాస్ట్ లో ఒక చిన్న చేంజ్ జరిగినా ఫ్యూచర్ ని అది పెద్దగా ఎఫెక్ట్ చేస్తుందని మర్చిపోకూడదు. కాలము సమయము మారినప్పుడు నా ఫోన్ కోసం నేను చచ్చి బ్రతికి మళ్ళీ వస్తారా? ఇక మీదటే కథ మారబోతోంది.
హ్యాపీ బర్త్డే. ఏకా అవును, నేను ఎక్కడున్నాను? ఇది జాకీ మారుతాండ్రా ఇల్లే కదా? జాకీ మారుతాండా. ఇది నీ ఇల్లే బాబు. దా బాబు దా. దా. మా నాన్న, అమ్మ, నాన్న, ఇది నేనా? అవును బాబు, నీ ఫోటో చూసి నువ్వే ఎవరన్నా అడుగుతావేంటి? రా. నమస్తే. నాన్నెక్కడ? నాన్న మెకానిక్ గా ఉన్న నేను ఇప్పుడు డాన్ అయిపోయాను. మరి డాన్ గా ఉన్న మదన్? మా నాన్నతో మాట్లాడిన తర్వాత అంతా మారిపోయిందేంటి? మావయ్య, నా బాబుని చంపిన యాంటనీ కొడుకు మార్క్ని 20 ఏళ్లుగా చంపనందుకు సిగ్గుగా ఉంది. ఈ సంవత్సరమైన మార్క్ని చంపాలి. దిగులు పడకు మదన్, నేను సెట్ చేసిన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇదే వాడు జరుపుకునే ఆఖరి పుట్టినరోజు. రేపటితో వాడి జీవితం అంతం. హత్య, దోపిడీ, సెటిల్మెంట్లు, కిడ్నాప్లతో హైదరాబాద్ ను వణికించిన పేరు మోసిన దాదా ఏంటి మన గురించి న్యూస్ లో వస్తుంది? వాడే నేనా? పార్ట్ 1 లో పెద్ద డాన్ అయి ఉంటానేమో. బాబు, ఎవరు మీరంతా? నువ్వు చల్లగా ఉండాలి బాబు. నువ్వు బాగుండాలని గుడికెళ్ళి దండం పెట్టుకొచ్చాం. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. అసలు వీళ్ళందరినీ పంపింది ఎవడో? ఏకపురం అంకుల్, మీ అనుమానం కరెక్టే. అంతా దీని వల్లే. మార్క్ దీని పెట్రోల్ పోసి తగలెట్టే. ఈ ఆంటీ మావయ్య రోడ్లో పోయేదానికి లిఫ్ట్ ఇచ్చాడు. వాళ్ళు ఈ రోజు గుంపుగా వచ్చి అటాక్ చేశారంట కదా? నటించకరా. నేను నటిస్తున్నానా? దీపావళికి టపాసులు పెంచడానికే భయపడతాను నేను. అలాంటి నన్ను 3 మాసాల ముందు మార్చి చంపడానికి బాంబు పెట్టారని పోలీస్ స్టేషన్ లో ఉంచి కొట్టిన చోటు కొట్టకుండా పిడి గుద్దులతో కుళ్ళబడి చేశారే. అప్పుడు నేనేమైనా అన్నానా? ఇప్పుడు 2 మాసాల ముందు ఆంటీ మావయ్య మీ ఆపోజిట్ గ్యాంగ్స్టర్స్ ని రెచ్చగొడుతున్నానని మీ కుర్రాళ్ళు నా గ్యారేజ్ లోకి దూరి నన్ను తలగిందులుగా వేలాడదీసి తోలు నుంచి తొక్కి నారదీశారే. అప్పుడు నేనేమైనా అన్నానా? ఎందుకంటే నా బాబు ఓ నీచ్ కమీనే కుత్తే. వాడికి కొడుకు పుట్టినందుకు ఇవన్నీ నేను అనుభవించాల్సిందే. బాబు జాకీ కంటే నువ్వే కేడి. వాడి పేరు వింటేనే ఇరిటేటింగ్ గా ఉంది. వాడో ద్రోహి, తన ప్రాణ స్నేహితుడినే చంపాలనుకున్న ద్రోహి. వాడు ఈ రోజు ప్రాణాలతో ఉంటే నేనే వాడిని వాడిని లేపే మార్క్. ఒరే బంగారు రాజు, మా నాన్నతో ఉండి గోల్డ్ అంతా దోచేసి ఇక్కడికొచ్చి గోల్డ్ అనే పేరుతో బోల్డ్ గా తిరుగుతున్నావే, నీకే చండాలంగా లేదు? ఇవన్నీ చూడలేకే మార్క్ ఈ ఏరియానే వద్దనుకొని ఆ 5 స్టార్ హోటల్ వాడు నా గ్యారేజ్ అడిగినప్పుడే రాసిచ్చి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ నువ్వు సైన్ పెడితేనే కాదా గ్యారేజ్ని అమ్మగలను. మార్క్ నువ్వే ఆలోచించు. డైలీ మార్నింగ్ వచ్చి అటెండెన్స్ వేయించుకోవాలి. నువ్వు తినే తిండి మంచిదా విషమా అని తెలుసుకోవడానికి ఓ ఎలక్కల నేను తిని చూసి టెస్ట్ చేసి నీకు ఇవ్వాలి. ఇది ఓ బతికేనా మార్క్? డాన్ మార్క్ సార్, డాన్ మార్క్ సార్, మీరు సంతకం పెట్టి నన్ను రిలీజ్ చేయండి ప్లీజ్. లేదంటే నన్ను యాంటీ మావయ్యతో కలిపి పెట్రోల్ పోసి తగలెట్టండి. మార్క్ అని నమ్మకం. ఇదే మంచి టైం. ఇప్పుడే ఇద్దరిని తగలబెట్టే. ద్రోహి అంకుల్. మావా, నీ గ్యారేజ్ అమ్మాలనుకుంటున్నావు కదా? రేపు నేను సంతకం పెడతాను. ఇప్పుడు నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ డాన్ మార్క్ సార్. రావే మావయ్య. ఏమే మావయ్య, ఈరోజు మార్క్ ఏమైంది? ఎప్పుడు రాగానే చంప చెల్లు మన పిచ్చి మాట్లాడతాడు. ఈ రోజు ఏంటి చప్పగా ఉన్నాడు? అంతా రివర్స్ లో జరుగుతుంది. అయ్యో సార్, ఎక్కడికి వెళ్తున్నావు సార్? మా నాన్న ఎక్కడ సార్? ఏంటి మార్క్, రాత్రి నుంచి మా నాన్న ఎక్కడ, మా నాన్న ఎక్కడ అని అడుగుతున్నావు? పబ్లిక్ లో ఎప్పుడు మీ నాన్న గురించి మాట్లాడావు? ఇప్పుడేం సడన్ గా? సార్, మనం ఇప్పుడే కదా సార్ టైం ట్రావెల్ చేసి వచ్చాం. టైం ట్రావెలా? ఇదిగో టైం ఎక్కడ ఉంది? ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ఇదేగా టైం ట్రావెల్. అయ్యో, నాకు తప్ప ఎవరికి ఏది గుర్తులేదే. ఇంట్లో ఎవరు లేరని రమ్యనే ఫోన్ చేసి పిలిచిందే. ఏంటి, నేను రమ్య ఇంటికి వెళ్దాం అనుకుంటే వీడు రమ్య ఇంటికి వచ్చాడేంటి? ఈ రోజు ఎలాగైనా రమ్యను వర్కౌట్ చేయాలి. మదన్, ఏంటి ఇక్కడే నుంచున్నావు? లోపలికి రా. నన్ను పిలిచినట్టు వాడిని లోపలికి పిలుస్తుంది. ఇంట్లో ఎవరూ లేరు. రా. రారా రా. ఇద్దరు లోపలికి వెళ్తున్నారండి. రే మదన్, 4 నెలలుగా స్టార్ట్ అవ్వకుండా ఒకే చోట ఉన్నావు కదరా. అసలు నీ సమస్య ఏంట్రా? స్టార్ట్ చేసి అన్ని కలలోనే ఫినిష్ చేశాను.
ఈ రోజే కదా ఈ పిల్లిని ఇంట్లోకి రానిచ్చావు. ఈ రోజు ఈ పిల్లి ఏమేమి ఇచ్చేస్తుందో చూడు. నాని నువ్వే నా ప్రాణోరా. నా జీవితంలో ఖుషి అంటే అది నీతో మాత్రమేరా. నా కళ్ళు దాటి నువ్వెప్పుడు ఏది చూడలేదు. నేను ఎప్పుడు కళ్ళు కింద మాత్రమే చూశాను. ఎన్నిసార్లు నేను నడుము చూసి ఖుషి అయింటాను. ఏంటి నడుము చూసి ఖుషి అయ్యావా? రే ఏంటి రమ్య? ఏ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మార్కెట్ లో గొడవ చేసావని నీ మీద పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినందుకు నీ రౌడీలు ఇంటికొచ్చి నన్ను బెదిరించారు. నువ్వు పో. ఓ ఇదంతా మాట్లాడడానికి ముందు నేను పెద్ద గ్యాంగ్స్టర్ అయి ఉంటానేమో. ఏంటి నిలబడ్డావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అయ్యో రమ్య, నువ్వు ఊరుకుంటావా? డాన్ మార్క్ సార్ దయచేసి ఈ పాపని మన్నించండి ప్లీజ్. రే మదను, ముందైనా వన్ సైడ్ లవ్ చేసావు, ఇప్పుడు డబుల్ సైడ్ లవ్ చేస్తున్నావా? డాన్ మార్క్ సార్, మీకు ఈ పాప నచ్చిందా? అయితే పాప ఈ రోజు నుంచి నాకు వదిన పాప నేను బయలుదేరుతాను. ఏ, ఏ, ఆగు. ఏంటి వీడి కోసం నువ్వెందుకు నన్ను వదినని పిలుస్తున్నావు? వీడు మిగతా వాళ్ళని పీడించి సంపాదించే రౌడీ, కానీ నువ్వు కష్టపడి సంపాదించే మెకానిక్. అయ్యో నా తల పగిలిపోయేలా ఉంది. చేయి వదలరా, వదలవే. అయ్యో డాన్ మార్క్ సార్, అది నేను కాదు, వదిన పాపే అన్ఎక్స్పెక్టెడ్ గా నా చేయి పట్టుకుంది. దీంట్లో నా తప్పే ఉంది. తను టచ్ చేసింది, నువ్వేమో టచ్ చేయనిచ్చావు. వీడి అరుపులు దీనిలో మెరుపులు ఏంట్రా? పుట్టించాలి. చేయి పట్టుకున్నందుకే ఓవర్ గా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను వీడిని కిస్ చేస్తాను, చూస్తావా? కిస్సా? ఏంటి మార్క్ ఇది? రాత్రంతా పడుకోకుండా కార్టూన్లు చూసి ఇంత లేట్గా లేస్తే ఎలా? ఆ? మేము మా గన్ సెలెక్ట్ చేస్తాం, నువ్వు నీ గన్ సెలెక్ట్ చేయి. ఏంటి సార్ ఇదంతా? పోయిన వారం రిలీజ్ అయిన బాద్షా సినిమాలో కూడా ఇన్ని గన్స్ లేవే. అవును, వీటన్నిటికీ లైసెన్స్ ఉందా? ఏంటది లైసెన్సా? మనం ఏమైనా నేషనల్ పర్మిట్ లారీ నడుపుతున్నావా అన్నిటికీ లైసెన్స్ తీసుకోవడానికే? ఏ, ఏంటి మార్క్, నువ్వే కదా అన్నావు మన గన్స్ అన్ని పాత అయిపోయినాయి, బాంబే నుంచి కొత్త మోడల్స్ అన్ని తెప్పించమన్నావు కదా. అప్పుడు అడిగాను, ఇప్పుడు ఇదంతా వద్దు. మాక్ భాయ్, లాస్ట్ మీటింగ్ కి ఈ మీటింగ్ కి మీలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. మీరు చాలా సాఫ్ట్ అయిపోయారు. మీరు అడిగినట్టే 1995 లేటెస్ట్ గన్స్ అన్నిటిని డిస్ప్లే చేశాను, చూసి సెలెక్ట్ చేయండి భాయ్. ఓయ్, వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్నాను మార్క్ ని బాయ్ బాయ్ అని పిలుస్తున్నావా? మార్క్ బాయ్ కాకపోతే గర్లా? రేయ్, నువ్వు నోరు మీరా బాబు, నువ్వు త్వరగా కానీ. అయ్యో నన్ను వదిలేలా లేరే. సరే, 8వ నంబర్ స్పానర్ ఇవ్వండి. స్పానర్? ఇది స్పానర్ కాదు భాయ్, సెమీ ఆటోమేటిక్ పిస్టల్, ఎంవి వేరియంట్, బట్ కొంచెం వెయిట్. గుడ్ చాయిస్. ఏం చేసి ఉణుకుతుంది? ఒంట్లో బాగాలేదా ఏంటి? హలో శివరావు. చెప్పాక అంబరం. పెద్ద ఆయనతో మాట్లాడాలి. పెద్ద ఆయనతోనా? ఎందుకు? మార్క్ 2 రోజుల నుంచి ఏదో తేడాగా ప్రవర్తిస్తున్నాడు. ఇది జాకీ మారుతున్న ఇల్లే కదా? మమ్మల్ని అందరినీ కొత్తగా చూసినట్టు చూస్తున్నాడు. మా ముందు పిరికి వాళ్ళని నటిస్తున్నాడు. మార్క్ భయపడుతున్నాడా? వెయిట్, పెద్ద ఆయన ఇంకో 2 వారాల్లో కొలంబియాకు వస్తారు, అప్పుడు మాట్లాడుకుందాం. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతోంది, ల్యాండ్ అయ్యాక ఫోన్ చేస్తాను. ఓకే. భయ్యా, ఆల్ సెటప్ హో గయా? మదన్ సాబ్, మీరు చెప్పినట్టుగానే మైక్ ని ఆ గన్ లో ఫిక్స్ చేశాను. ఇక నుంచి వాడి ప్రతి మాట మీరు వినొచ్చు. అచ్చా, బహుత్ అచ్చా. రే మార్క్, ఇక్కడ ఏం జరుగుతోందిరా? చనిపోయిన మీ నాన్నని బతికిస్తే అంతా సరైపోతుంది అనుకుంటే ఇక్కడ మీ నాన్న లేరు, అంతా అయోమయంగా ఉంది. స్పానర్ పట్టుకున్న చేత్తో తుపాకీ పట్టుకోవచ్చారా? మార్చాలరా, మళ్ళీ అంతా మార్చాలి. ఫోన్ ఎత్తుకొచ్చారా మార్కు? రే మసరాటి, ఒక ముఖ్యమైన పని మీద రమ్య ఇంటికి వెళ్తున్నాను. ఇక్కడ ఎవరికి తెలియకుండా చూసుకో, తెలిసిందో నన్ను ఫాలో అయ్యి వచ్చేస్తారు. సరే సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. మావయ్య, మార్క్ని వాడి ఇంట్లో మిస్ చేశాం. ఇప్పుడు రమ్య ఇంటికి ఒంటికి వెళ్తున్నాడు, అక్కడ ఫినిష్ చేద్దాం రా. కారు లోపల ఫోను. అన్నా, మార్క్ ఒంటరిగానే ఉన్నాడు. ఏ సిద్ధం రాన్నా? ఊరుకోరా, ఇంటికి వచ్చి రమ్యని చూడకుండా కార్ని కలుగుతున్నాడంటే అది ఏంటో తెలుసుకోవాలి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?
కార్లోంచి ఏం తీసావు? నీ చేతిలో ఉన్నదేంటి? హరోకు, నువ్వు అనుకునేలా నేను రౌడీ కాదు. నేను ఒక కార్ మెకానిక్. మెకానికా? మనమే కదా మావయ్య మెకానిక్. 3 రోజుల ముందు వరకు మన ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉన్నాం. అబద్ధం చెప్తే అతికినట్టుండాలి. ఓ నిజంగా నేను మెకానిక్ నే రమ్య. అప్పుడు జాకీ మారుతాంట బతికే ఉన్నాడు. జాకీ మార్తాండ వాళ్ళ అబ్బాయిలు డాన్ గా ఉండేవాళ్ళు. మీ మావయ్య కనిపెట్టిన ఈ ఫోన్ తో పాస్ లో ఉన్న మా నాన్నకి ఫోన్ చేసి నేను అంతా మార్చేశాను. నువ్వు చెప్పే కథని కొత్తగా వచ్చారే డైరెక్టర్ శంకర్ గారు, ఆయన కూడా నమ్మరు. అయ్యో దీనికి ఎలా చెప్తే అర్థమవుతుంది? ఆ ఘాటు హా? ఆ ఘాటు ఎప్పుడు అయింది? ఎందుకు? చెప్పు రమ్య. 3rd స్టాండర్డ్ లో. ఏ డేటు, ఏ మంతు, ఏ ఇయర్ గుర్తుందా? రే, ఆ రోజు నా బర్త్డే, ఎలా మర్చిపోతాను? ఆ రోజే స్కూల్ స్పోర్ట్స్ డే కూడా. కింద పడ్డాను, దెబ్బ తగిలింది. ఓకే ఓకే, ఆ ఘాటుని మాయం చేయనా? అయ్యో ఘాటుని మాయం చేస్తాడా? రమ్య, ఈ ఫోన్ లో నువ్వు ఫస్ట్ టైం మాట్లాడబోతున్నావు, అందువల్ల పైకి ఎగురుతావు నువ్వు. ఏంటి పైకి ఎగురుతానా? నేను మీ ఇంటికి ఫోన్ చేస్తాను, నువ్వు పీటీ టీచర్ లా మాట్లాడి మీ అమ్మతో ఈ రోజు స్పోర్ట్స్ డే క్యాన్సిల్ అని చెప్పి. డేట్ చెప్పు. 30th August 30th August 1980. ఇదిగో మాట్లాడు మాట్లాడు. హలో. భయపడుకో భయపడుకో, నేను నిన్ను పట్టుకున్నాను. మావయ్య ఏంటి మావయ్య ఎగురుతున్నాడు? అవునరా, వాడు నీళ్ళెవరితో ఎగిరిపోతున్నాడు. హలో. రమ్య అమ్మగారైనా మాట్లాడేది? అవును, నేను రమ్య అమ్మనే మాట్లాడుతున్నాను. నేను రమ్య స్కూల్ నుంచి పీటీ టీచర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఈరోజు స్పోర్ట్స్ డే క్యాన్సిల్ అయింది. రమ్య స్కూల్ కి రావక్కర్లేదు. క్యాన్సిల్ అయిందా? తనకి మీరే చెప్పండి, పిలుస్తాను. రమ్య. హలో. నువ్వే నువ్వే నేనే మాట్లాడేది. రమ్య అయినా? ఎస్ మిస్. తనతోనే మాట్లాడుకుంటుంది. రమ్య, ఈరోజు స్పోర్ట్స్ డే క్యాన్సిల్. ఇంట్లోనే ఉండు. ఓకే మిస్. చెప్పినా చెప్పినా, టచ్ చేసి చూడు, నీ ఘాటు మాయమైపోయింది. ఇప్పుడు నమ్ముతావా? నిజమే. జరుగుతుంది మావయ్య. నేను చెప్పిందంతా నిజం రమ్య, నన్ను నమ్ము రమ్య. ఫస్ట్ జాకీ మారుతాండ మా నాన్న చెప్పి వాడు డాన్ అయ్యాడు, నేను మెకానిక్ గా ఉండేవాడిని. ఈ ఫోన్ ద్వారా మా నాన్నతో మాట్లాడి అన్ని విషయాలు చెప్పేశాను. మా నాన్న 2 గంటలకు ముందే క్లబ్కు వెళ్లి జాకీ మారుతాడని చెప్పేశారు. అందువల్ల నేను డాన్ అయ్యాను, మదన్ అక్కడ మెకానిక్ అయ్యాడు. అంటే నా బాబు ప్రాణాలతో ఉండేవాడు. ఫీవర్ గ్యాంగ్స్టర్స్ మావయ్య. నువ్వు చెప్పేది నమ్మేటట్టు లేదు, కానీ నమ్మకుండా ఉండలేకపోతున్నా. ఫోన్తో వాడి బాబుతో మాట్లాడి నా బాబుని చంపించాడు. అందుకే మనం అందరూ మెకానికల్ అయ్యాం మావయ్య. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. మనం మళ్ళీ ఫోన్ చేసి చూద్దాం. పాస్ట్ లో ఒక పర్టికులర్ డేట్ కి మనం ఒకసారి ఫోన్ చేయగలం. ఈ ఫోన్ నుంచి మళ్ళీ అదే నంబర్ కి చేయాలంటే ముందు రోజు లేదా మరుసటి రోజే చేయగలం. మళ్ళీ అంతా మార్చాలి. ఫోన్ మావయ్య, ఫోన్. నిజంగానే మనిద్దరం లవ్ చేసుకున్నావా? అవును రమ్య. బాంబులు అయ్యండ్రా. ఏంటిది? ఎవరు మీరంతా? రమ్య, నీకేం కాలేదుగా? ఫోను. సూపర్ మావయ్య. మార్కో, ఏకాంబరం అనే బాత్రూమ్ లో తోసేసినారంట. ఆయనకు చెయ్యి ఇరిగిపోయిందంట. తోసినాడు ఎవడో కనిపెట్టావా? మాట్లాడమేంటా? ఏకాంబరం స్కెచ్ చేసినాడు బొమ్మనే మార్కు ఇస్తున్నాడు రా. ఆడిని కనిపెట్టి ఆడికున్న దూల తీర్చేసి ఆడి మొహం మీద పిడుగు దొరుకుతాయరా. నాకు ఇది కావాలి. మొహం గీస్తావనుకుంటే ఏదో గీసావేందే? ఇదేంటి టైం అమ్మా? అవును, ఈ టైం అమ్మ నాకు కావాలి. మావయ్య అద్భుతం, మావయ్య అద్భుతం. ఇది నిజం. 1975. ఎగరబోతున్నా మావయ్య.
జాకీ మార్తాండా స్పీకింగ్. నానా 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 నువ్వు ప్రాణాలతో ఉన్నావు నానా. చాలా సంతోషం నానా. ఎలా ఉన్నావు నానా? నానా 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 ఎవర్రా నానా? ఎవర్రా నువ్వు? నేను నానా నీ కొడుకుని. కొడుకువా? రేవతి కొడుకువా? నాన్న వాసంతి కొడుకువా? నాన్న కౌశల్య కొడుకువారా? నాన్న నా పిల్ల పక్కనే ఉంది. ఫోన్ పెట్టా. ఎవరండి ఫోన్లో? ఎవడో గొట్టంగాడి కొడుకు నానా నానా ని దుబ్బుతున్నాడు. ఈ ఊర్లో సగం మంది పిల్లలు నేను నాన్న నాన్న అని పిలుస్తున్నారు. నాకు వచ్చే కోపానికి ఏదో ఒక రోజు నీకు విషం పెట్టి చంపేస్తాను. ఆకతాయిగా చెప్తోంది. ఆడేసుకుంటుందేమో, మనం పుంజుకోవాలి. నా మొగుడు జాకీ ఏమన్నాడు రా? నన్ను అడిగారా? రేవతి కొడుక కౌశల్య కొడుకు అన్నడికి ఫోన్ పెట్టేశాడు ఆ ప్లే బాయ్ నా కొడుకు. ఒరే మీ నాన్న బట్టి పిచ్చోడ్రా, ఇవన్నీ నమ్మడు. ఎప్పుడు నమ్ముతాడు మావయ్య? అలాంటి ఓ ముఖ్యమైన రోజుకి ఇప్పుడు నేను ఫోన్ చేయబోతున్నాను. డిసెంబర్ 28. ఓ కోపడికి బంగారం. నీకు తెలీదా? నా శరీరాన్ని ఎంతమందికి ఇచ్చినా మనసు మాత్రం నీకే కదా ఇచ్చాను. నేను ఎంతో మందికి నా శరీరాన్నిచ్చి మనసు మాత్రం నీకివ్వనా? నోటిలో లెక్కు దీనికి. జాకీ స్పీకింగ్. ఎవర్రా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? చెప్పేది వినరా? ఏంట్రా మర్యాద తగ్గుతోంది? కట్టుకున్న పెళ్ళానికి అన్నంలో విషం కలిపిన నీకు మర్యాద ఏంట్రా? రే నాన్న, ఇప్పుడు అమ్మాయికి అన్నంలో విషం కలిపి పెట్టేగా నాతో మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఫోన్ పెట్టేమంటావా? ఫోన్ పెట్టేకరా. ఫోన్ పెట్టేకు. ఇప్పుడు నువ్వు మా అమ్మని చంపింది తెలుసు, నీ ప్రాణ స్నేహితుడు యాంటనీని చంపబోయేది తెలుసు. ఏంట్రా పడుకుంటున్నావు? నేను చంపింది చంపబోయేది అన్ని వరసపట్టి చెప్తున్నావు ఏంటి? బ్లాక్ మెయిలా? ఇంటి బయట నుండి బైనాక్లోస్ తో చూస్తున్నావా? లోపలికి రా, డీల్ మాట్లాడుకుందాం. ఇంటి బయట కాదురా, ఇంటి లోపల. ఆ టేబుల్ పక్కన నుంచొని చూస్తున్నాడు చూడు, ఈ 10 ఏళ్ల కొడుకు. వాడే నేను, నేనే వాడు. 10 ఏళ్ల వయసున్న ఆ మదన్ 30 ఏళ్ళు వచ్చాక ఫ్యూచర్ నుంచి నీతో మాట్లాడుతున్నాను. ఏమంటున్నావురా? నేను నమ్మలేకపోతున్నానే. ఇప్పుడు నమ్ముతావు చూడు. నీ కొడుకుని పిలు, మీ అమ్మ ఎలా చచ్చింది అని అడుగు. మదన్ మార్తాండా, ఇలా రారా. రారా బంగారా. మదన్ బాబు, మీ అమ్మ ఎలా చచ్చిందిరా? అమ్మా, నువ్వు చేసే పని నచ్చక మనసు విరిగి అన్నంలో విషం కలుపుకొని అది ఆవిడే తిని చచ్చిపోయింది. నాన్న, అమ్మని నువ్వే చంపావని నేను ఎవరితోనూ చెప్పుకున్నానా? నమ్ముతావా? ఇప్పుడు నమ్ముతావా నాన్న? 10 ఏళ్ళప్పుడు నీకోసం నుంచున్నా. ఇప్పటి వరకు నువ్వు ప్రాణాలతో తిరిగి రావాలని రోడ్లో నిలబడ్డా నాన్న. నడి రోడ్లో నిలబడ్డా. అసలేం జరుగుతోందిరా? ఎలా రా? ఏంటి ఎలా అడగకుండా నేను చెప్పేది అలాగే నమ్ముతానని చెప్పు, అప్పుడు చెప్తా. సరేరా, నువ్వు ఏం చెప్పినా నమ్ముతాను. చెప్పరా. నేను 1995 నుండి టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ తో 1975 లో ఉన్నా నీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? నేను చెప్పేది నమ్మట్లేదా? నమ్ముతాను రా. ఫోన్ లో టైం ట్రావెలా? కొత్తగా ఉంది. 1995 లో ఉన్న మెకానిక్ మార్క్ ఈ మ్యాజిక్ ఫోన్ తో 1975 లో ఉన్న వాడి బాబు యాంటనీకి ఫోన్ చేసి 2 గంటల ముందే నిన్ను క్లబ్ లో చంపి ఫ్యూచర్ లో నిన్ను లేకుండా చేశాను నాన్న. నేను మెకానిక్ అయిపోయాను నాన్న. నా వల్ల కావట్లేదు. అన్నిటినీ మార్చాలి నాన్న. మళ్ళీ అన్నిటినీ మార్చేయాలి నాన్న. నువ్వు యాంటనీని చంపడానికి వేసిన ప్లాన్ లో ఏ తప్పు జరగకూడదనే 4 రోజులకు ముందే ఫోన్ చేసి వాన్ చేస్తున్నా. ప్లాన్ మార్చు. ఈ రోజే వాడిని చంపాయి. అర్థమైందా? జాకీ డార్లింగ్, ఎలా ఉన్నావు? గౌరీ, నువ్వు అక్కడే ఉన్నావా? ఏంటి బావా పిలిచావా? నీ చెల్లెల్ని చంపేసాను రా. శ్వేత అవుటా? అయితే ఈ రోజు నుంచి నేను పువ్వులు బొట్టు పెట్టుకుని జాలీగా సంతోషంగా ఉంటాను. బొట్ట ఎందుకురా? ఎందుకంటే నువ్వు పోయావన్న దుఃఖంతో బొట్టు లేకుండా పెద్దవరాలా ఉన్నా. ఇప్పటి నుంచి పువ్వులు దండలు ముడుచుకుంటా, బొట్టు కడక పెట్టుకుంటా. ఈ రోజు నుంచి అందరి ముందు సుమంగళిగా తిరుగుతాను. నువ్వు వాడికి ఫోన్ ఇవ్వరా? నాన్న, ఈ ఫోన్ తో ఒక రోజుకి ఒక నంబర్ కు ఒక్కసారి ఫోన్ చేయగలం. ఈ రోజు కోట అయిపోయింది. నువ్వు కోట రిసీవ్ అవ్వకుండా వేసిన ప్లాన్ ని వేసినట్టే పూర్తి చేయి నాన్న. నా బంగారం కదా. ఫ్యూచర్ ని మార్చాలి నానా. నువ్వు యాంటనీని చంపాలి, ఇక్కడికి ప్రాణాలతో రావాలి. ఫ్యూచర్ నుంచి ఫోన్ చేసి కొత్త చాప్టర్ ఓపెన్ చేసావు. యాంటనీ చాప్టర్ ని
ఇక్కడనే ఫినిష్ చేస్తా. ప్రసెంట్ లో ఉన్న మై సన్ 4 రోజుల తర్వాత వేద్దామనుకున్న స్కెచ్ ని ఈ రోజే వేస్తా. గుంటనక్క దొరికింది. ఏంటన్నా డాన్స్ ఆడుతున్నారు? అందరూ శవం ముందు ఆడతారు, కానీ యాంటనీ ఒకడు ముందు ఆడుతున్నాడంటే వాడు శవం అవుతాడని అర్థం. రౌడీ అయినా యాంటనీకి ఈ జనం మధ్య ఒక మర్యాద ఉంది. ఎందుకో తెలుసా? యాంటనీ ఉన్న చోట లేడీస్ కి సేఫ్టీ. నమ్మకస్తున్నా. నా పన్నే అయినా అది పుచ్చిపోతే పీకేయాల్సిందే కదరా. ఇప్పుడు నీ ప్రాణాలు తప్ప ఇంకేవడిగినా ఇస్తాను. క్షమించన్నా. అటులనే కానిము. తప్పకుండా. ఏంటి వీడిని మన లేపేద్దామనుకుంటే వీడు ఇంకెవరిని లేపేశాడు? ఏమైంది మావా? నీ నీడలో ఉండేవాడు నీ బర్త్డే రోజు చంపేశావు. క్షమించి వదిలేచ్చు కదా మావా. లేడీస్ మ్యాటర్. ఏంటి లేడీస్ మ్యాటరా? అమ్మాయిలు కావాలా నీకు? అమ్మాయిలు గ్యాంగ్స్టర్ అంటే డిసిప్లిన్ ఉండాలి. ఎందరు అమ్మాయిలు నాకు లైన్ వేసి ఉంటారు. ఏ రోజైనా అమ్మాయిల విషయంలో ఈ జాక్కి షేక్ అయ్యాడా? కరెక్టేగా మావా. ఎంతైనా మనతోనే ఉన్న కుర్రాడు. వాడి చావు సెలబ్రేషన్ గా ఉండాలి. సరేనా? హలో మిస్టర్ యాంటనీ, లాయర్ శివరావు గారే నాకు అడ్వకేట్. మీ గురించి నాతో చాలా చెప్పారు. కొన్నాళ్లుగా నాకు తప్పుడు కాల్స్ వస్తున్నాయి. హత్య చేస్తామని బెదిరిస్తున్నారు. పోలీసులకి చెప్పిన ప్రాబ్లమే. అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఈ సిల్క్ కి యాంటనీ హెల్ప్ చేస్తారా? లాయర్ శివరావు కోసమో సిల్క్ కోసమో ఇక్కడికి రాలేదు. ఒక ఆడదయ్యుండి అన్ని కష్టాలు జయించి వచ్చిన ఈ విజయలక్ష్మి కోసం వచ్చాను. థ్యాంక్ యూ యాంటనీ. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, కానీ మీ మీసాల ఫ్రెండ్ మాత్రం ఏం మాట్లాడట్లేదు. వాడు లేడీస్ మ్యాటర్ లో కొంచెం డిసిప్లిన్ ఉన్న గ్యాంగ్స్టర్. ఇన్నాళ్ళు కలలో వచ్చిన సిల్క్ ఇప్పుడు ఎలాలో వచ్చింది. ఎందుకురా డిసిప్లిన్? రే జాక్కీ, యాంటనీ ఎప్పుడైనా దొరుకుతాడు, కానీ సిల్క్ మళ్ళీ దొరుకుతుందా? ఈ ఛాన్స్ మిస్ చేయకురా. దొరకదురా, సిల్క్ మళ్ళీ దొరకదురా. లేదు, ఫ్యూచర్ లోంచి నాకు వాడు మొదలైన బచ్చగాడు. వాడికేం తెలుసురా సిల్క్ మహిమ? తన సొగసు చూడ తరమా. మీసాల సార్, చిలక నొదలకరా. మీసాల బావా. హే, ఈ రాత్రి ఈ సిల్క్ కి ఈ జాక్కీ బందోబస్తు. సిల్క్ టుడే ప్రోగ్రామ్ క్యాన్సిల్. వెళ్ళండ్రా, పెళ్లి పిల్ల పాపలతో గడపండ్రా. సిల్కు భయపడకు, ఏమవదు. నువ్వు సిల్క్ చూసుకో, వీళ్ళనే చూసుకోడా.
ఎందుకు లోపలికి వచ్చారా? నువ్వే కదా నా రారా అన్నావు. నేను పోపో అంటే నీకు రారాన్ని వినపడిందా? ఇప్పుడు నన్ను ఉండమంటావా వెళ్ళమంటావా? రేయ్, చూడరా వచ్చిందలాగా వచ్చారు. వచ్చిన పడినా కరెక్ట్ గా చేయండి. మీరు యాంటనీని చూసుకోండి, సిలుకుని నేను చూసుకో. బస్సులో నేను ఉన్నాను రా బాబు, విసరకరా. పాల్తున్నాయో చవట సన్నాసులా పోట్రా పోట్రా. పట్టుకోండి పట్టుకోండి మావా, కంగారు పడకు, వీడ నేను చూసుకుంటా. వదలండి, పెద్ద పట్టుకున్నారు కానీ. పట్టుకుంటా పట్టుకుంటా వస్తున్నాడు. మావా నీకేం కాలేదుగా? నువ్వు ఉండగా నాకేమవుతుంది మావా? రా సిలికన్ చూద్దాం. నేను ఎంతో మంది హీరోస్తో యాక్ట్ చేశాను, కానీ నువ్వే యాంటనీ రియల్ హీరో. యాంటనీ చేజారిపోయాడు, సిలుకు చేజారిపోయింది. అయ్యో నా కొడుకు ఫోన్ చేస్తాడే. నాన్న అంతా మర్చేశాడు. నో ఐఎమ్ ఎ గ్యాంగ్స్టర్. అదే గ్యారేజ్, అగ్లీ డర్టీ బట్టలు, గ్రీస్. అదే మావయ్య, ఎందుకు ఏమీ మారలేదు? ఛానలు మారలేదు, మన బతుకులు మారలేదు. ఎందుకు మారలా? పోరంబోక్కెలవ సన్నాసి, నా వల్ల కాదు. హలో ఏంటి? హలో ఏమైంది? ఒక చిన్న తప్పు జరిగింది. పక్కాగా ప్లాన్ వేసుకొని వెళ్ళాను, కానీ చంపాల్సిన నేనే చివరికి వాడిని కాపాడాల్సి వచ్చింది. ఎందుకో బస్సులో నటి సిలుకు. నాన్న పిల్లగాలి కావాల్సి వచ్చింది. ఆ పిల్లగాలి ఇక్కడ నీ కన్న బిడ్డ 5కి 10కి మురికిలో దొర్లుతూ తిండికి ఆడుకుంటుంటే సిలుకు కావాల్సి వచ్చింది. ఆ సిలుకు పోరంబో గెలవ సన్నాసి. వేసిన ప్లాన్ ని పూర్తి చేసే సత్తా లేదు. సిలుకును చూసి హ్యానీ దొంగ ఖర్చుకొని ప్లాన్ ని దొబ్బెట్టిన ఎదవి. టెన్షన్ పెట్టుకురా, నువ్వు పెట్టే టెన్షన్ కి కాలు చేతులు లాగేసి నడవలేకపోతున్నాను రా. ఉండ్రా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, చేస్తాను. వేసిన ప్లాన్ ని వేసినట్టు ఫినిష్ చేయలేదనుకో, ఫోన్ నుంచి వచ్చి నీ పీక పిసికి పిసికి పారదు. మెకానిక్ మదన్ మార్తాండా, సార్ ఈ రోజేంటి లైట్ తో ఆడుకుంటున్నావు? ఆర్ యూ సిన్సియారిటీ విత్ యువర్ డ్యూటీ? నా పెళ్ళాం ఇంజన్ ఇచ్చి 2 వీక్స్ అవుతోంది, రెడీ చేసావా లేదా? రేపు రండి సార్ ప్లీజ్. నిన్న ఇదేగా చెప్పి చచ్చావు. ఈ రోజు చేతిలో గన్ ఉంటుంది అనుకున్నాను, స్పానరే ఉంది. మెకానిక్ చేతిలో గన్ ఎందుకు ఉంటుంది? మీకు అర్థమవుతోంది సార్, కానీ ఫోన్ లో ఉన్న ఎదవకే అర్థం కావట్లేదు. ఒకే రోజులో అంతా మార్చేస్తాడు అనుకున్నాను, కానీ నక్క దొబ్బెట్టాడు. హౌ యూ విల్ బి చేంజింగ్ హోల్ థింగ్ ఇన్ 1 డే? రేపు రండి సార్, అంతా మారుతుంది, బాగుంటుంది. డోంట్ వర్రీ సార్, ఇంకా 2 రోజుల్లో మీ బండి గుర్రంలా పరిగెడుతుంది. గుర్రమా? ఒరే నాన్న, విన్నావా? అడ్డమైన వాడు అమ్మ నా బుద్ధులు తిడుతున్నారు. నేనెవరిని? గాడ్ ఫాదర్ జాక్ కి మార్తాండ కొడుకు మెకానిక్ ఉండొచ్చారా? యాంటనీని క్లోజ్ చేసాయి. దిగులు పడకరా కొడక, ఇక్కడ ఆంటనీ కథ ముగించి 1995 కొచ్చి నిన్ను కలుస్తా. గొడవ చేయకండి, దయచేసి అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. టికెట్లు లేవు, థియేటర్ హౌస్ఫుల్, అందరూ వెళ్ళిపోండి. ఒక పెద్ద మనిషి షో టికెట్లని కొనేసుకున్నారు కాబట్టి థియేటర్ హౌస్ఫుల్లే. ఎవరు వస్తారో చూస్తావరా, వాడిని కార్ని తగలెట్టేస్తాం.
ఏంట్రా అందరూ బయట ఉన్నారు? రీల్ డబ్బాలు రాలేదా? కాదన్నా, డబ్బాలు వచ్చేసాయి. ఎవరో పెద్ద మనిషి టికెట్లన్నీ కొనేశారని చెప్పారు. కొన్నదన్నా అని ఇప్పుడే తెలిసింది. మీరెళ్ళి చూడండి అన్నా, మేము తర్వాత ఆట చూస్తాం. ఏంటి మామ కొత్తగా ఉంది? కొత్త మావా, నిన్ను చూసావు కదా, కొత్తగా ఎవరో తయారయ్యాడు. బస్సులు వేసిన స్కెచ్ సిల్క్కి కాదు నీకు. రామావా వెళ్ళి సినిమా చూద్దాం. సినిమానే కదా, చూసేద్దాం. అన్నగారి సినిమా తమ్ములతోనే చూడాలి. పద. ఇతరులు నన్ను అర్థం చేసుకోవటం నేనందరినీ సరిగానే అర్థం చేసుకుంటాను. ఒక్క నిన్ను తప్ప. అదేంటి? చదువు, సంస్కారం, పరువైన కుటుంబంలో నుంచి వచ్చాను. ఈ నీచులతో ఎందుకు అన్నగారిని గుండెల్లో పెట్టుకున్న ఎవడికి వెన్ను పోటు పొడిచే అలవాటే లేదురా. చెప్పరా, నిన్ను ఎవరు పంపించారు? చెప్పరా. నా మొహం చూస్తున్నావేంట్రా? మావ అడుగుతున్నాడుగా, చెప్పు. ఏయ్, చెప్పరా 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 చెప్పరా. వాడు చెప్తా అన్నాడు కదా. సైకిల్ చేశాడు, చూసావు కదా మావా. సిగ్నల్ ఇస్తున్నాడు. బయట 40 మంది వెయిట్ చేస్తున్నారు. లోపలికి వస్తే గ్యాంగ్ వార్ అవుతుంది. నీ ప్రాణమే నాకు ముఖ్యం మావా. అందుకే జనం వద్దని చెప్పా. నేను చెప్తే వినాలి మావా. ఈ జాక్కి చెప్తే వినాలి. ఆంటనీ టచ్ చేస్తే చావు ముడుతుంది. ఈ లుచ్చాని గేట్ కి వేలాడదీయండి. మీరు బొమ్మ వేయండి. అమ్మా, చేతులతో రక్తం కడుకొనిస్తాను. ఇంకొద్ది క్షణాల్లో ఒక వింత అనుభూతి మీ అందరినీ కూడా ఆశ్చర్యపరచబోతోంది. ఫోన్ వస్తోంది. ఫోన్ టచ్ చేయకూడదు, ఆడుకుంటాడు. హలో, జాకీ ఉన్నాడా? పక్కన మదన్ ఉన్నాడా? ఉన్నావా? ఉన్నాడంట. అయితే వాడికి ఫోన్ ఇవ్వు. చెప్పండి ఎవరు? ఫ్యూచర్ లో నువ్వు గ్యాంగ్స్టర్ అవుతావా, మెకానిక్ అవుతావా? గ్యాంగ్స్టర్ అవుతాను. అయితే ఫోన్ కింద ఉన్న డ్రాని తెరు. లోపల ఏముంది? ఒక గన్ ఉంది. ఆ గన్ తీసుకొని ఇంట్లో లేనని చెప్పాడే ఆ జాకీ గాడి నుదుటి మీద పెట్టరా. షూట్ చేయకురా. మాట్లాడకపోతే కాల్ చేస్తానని వాడికి చెప్పు. రేయ్, ఉండ్రా ఉండ్రా ఉండ్రా, మాట్లాడతాను. రే ఎదవా, సిగ్గుగా లేదు? ఈ రోజు ఎందుకు పీకలా? అది వాణిశ్రీ. వాణిశ్రీయా? రేయ్, నిన్న సిల్క్, ఈ రోజు వాణిశ్రీయా? నువ్వు బాబువా, ఫ్యాన్ బాయ్ వారా? రేయ్, తొందర పడగరా. అనుకున్న ప్లాన్ ని అనుకున్నట్టుగా అమలు చేద్దామని ఎదులేని మనిషి సినిమాకి యాంటనీని తీసుకెళ్ళా. కానీ కత్తి కాంతారం ఎగురొచ్చి పొడిస్తానని దొబ్బెట్టి సయ్య చేసి నన్ను యాంటనీకి పట్టిమ పోయాడు. వాడి గొంతులో కత్తి దొప్పి ఎలాగో తప్పించుకొని వచ్చాన్రా. మార్గాడు వాడి బాబుకి ఒక్క ఫోన్ చేశాడు. ఒకే ఫోన్, దాంతో మొత్తం మార్చేసాడు. నేను మెకానిక్ అయ్యాను. నేను 3 ఫోన్లు చేస్తాను రా, 3 ఫోన్లు. నువ్వు ఏ తొక్క పీకలేకపోయావు. నువ్వేం గ్యాంగ్స్టర్ రా. టెన్షన్ అవుకురా, నాన్న దగ్గర ఇంకో మంచి ప్లాన్ ఉందిరా. ఏలూరుకి వెళ్తున్నానని చెప్పి క్లబ్కి వెళ్ళి దాకోబోతున్నావే అదా? అవును. నిన్ను ఈజీగా పట్టుకొని చెబుతాడు రా, కోడి పిల్లి చెప్పినట్టు చెబుతాడు. సరేరా, మరైతే ఇంకో మంచి ప్లాన్ వేసి యాంటనీ కదా ముగించేస్తాను రా. నువ్వేం ప్లాన్ తొక్క వెయ్యక్కర్లేదు. ప్లాన్ నేనేస్తా, నువ్వు చేసి చావు. చేస్తాను రా. చెప్పరా ఏం చేయాలో. మిగతా వాళ్ళని నమ్మితేనే కాదరా ప్లాన్ దొబ్బుతోంది. నువ్వు నిన్ను నమ్ము. నువ్వు వాడితోనే క్లబ్కి వెళ్ళిపో. గ్యాప్ వదలకు. మిత్రుడిలా వెంటే ఉండి వాడి కథ ముగించాయి. బుర్రకెక్కిందా? నాకెందుకో ఇదే నేను నీతో మాట్లాడే ఆఖరి ఫోన్ కాల్ అనిపిస్తోంది. మొత్తం మార్చేయి నాన్న. రేపు మార్క్ ఇక్కడ మెకానిక్ గా ఉండాలి. మనమందరం బంగ్లాలో గ్యాంగ్స్టర్స్ గా ఉండాలి. నీ నాన్న అన్నిటిని మారుస్తాడ్రా. ఈ రోజు మిస్ అవ్వదు. This will be my freaking comeback. ఎక్కడుందో ఇంకా నయ్యం ఏం అవలేదు. రమ్య, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తారు, వెళ్ళిపో. ఫోన్ని దొంగిలించేశారు కదా, అది ఎవడి దగ్గర ఉందో వాడు ఏదో ఒకటి చేసి మళ్ళీ అంతా మార్చేస్తే అప్పుడు నువ్వు నేను అంతా మర్చిపోతాం. అలాగేం జరగదు రమ్య.
ఆ ఫోన్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఏంట్రో మసరాటి, మన ఇంటికి అమ్మాయి వచ్చింది, మన మార్క్ అమ్మాయిలంటే పడదు కదా. ఎవడు కూసిందా? బాబు, దీని మీదున్న బొమ్మని మీరు వెతుకుతున్నారని కుర్రాళ్ళు చెప్పారు. ఇలాంటిదే ఆ మదన్ మార్తాండ గ్యారేజీలో చూశాను బాబు. మావయ్య, నా బాబు యాంటనీని వేసేస్తాడు. రేయ్, టైము డేటు మారింది, ఏం చేశారా? ఎవరితో మాట్లాడారా చెప్పండి రా. మార్క్, నువ్వు నీ బాబుని కాపాడడానికి ఏమేం చేసావో అదే నేను నా బాబుని కాపాడడానికి చేస్తాను. లెక్కేసుకొని చూసుకో, మార్కులు కరెక్ట్ గా ఉంటాయి. డిసెంబర్ 30వ తారీఖు మా నాన్నతో మాట్లాడేసా. నా బాబు జాక్కి నీ బాబు యాంటనీని చంపడానికి బయలుదేరాడ్రా. ఏంటి మావా, ఏలూరుకు వెళ్ళేదా? లేదు మావా, ప్లాన్ చేంజ్ అయింది. ఈ రోజు నీతోనే. రా మావా, క్లబ్ లో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. డిసెంబర్ 30. హలో హలో, నేను బంగారాజుని మాట్లాడుతున్నా. చెప్పు బంగారాజు. రే రే మార్క్, ఒక డేట్ కి ఒక్కసారే కదా అలా ఫోన్ చేయగలం. ఓన్లీ 1 కాల్ పర్ డే సార్. అది మదన్ చేసేసాడు సార్. యాంటనీ, నువ్వు ఈ రోజు క్లబ్ కు వెళ్ళకు. నీకు స్కెచ్ చేశారు. స్కెచ్చా? ఎవరు? ఆ ఏకాంబరం గాడే. ఏకాంబరమ్మా? ఈ రోజు క్లబ్ కు మాత్రం నువ్వు వెళ్ళక యాంటనీ. యాంటనీకి స్కెచ్ వేశారని తెలిసి కూడా ఇంట్లో కూర్చోడానికి నేనేమన్నా పిరికి వాడినా? బంగారాజుతో మనం వేసిన ఎత్తు కరెక్ట్ గా వర్కౌట్ అయింది. రెస్ట్ ఇన్ పీస్ మావా. 1975 లో ఈ రోజు నీ బాబు చావుని ఎవరు మార్చలేర్రా. మావా, ఏకాంబరం నాకు స్కెచ్ వేశాడంట. ఏంటది? ఏకాంబరం స్కెచ్ చేశాడా? ఇప్పుడే వాడిని వేసేస్తా. మావా, చావు వస్తుందన్న ముందుకి నా మిత్రుడు నువ్వు ఉండగా. హైలా, 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 హైలా. కరెక్ట్. ఒక రోజుకి ఒక కాల్ మాత్రమే చేయగలవు, కానీ 12 దాటిపోతే నెక్స్ట్ డే నీ మర్చిపోయారు కదా. అయ్యో రే రే రే, ఫోన్ చేయకురా రే. నేను ఇప్పుడే ఆ పిచ్చిన కొడుక్కి కొంచెం కొంచెంగా అర్థమయ్యేలా చెప్పి ప్లాన్ వేసి పంపించాను రా. అయ్యో, వాడి బాబు ఫోన్ ఎత్తితే నా బాబు బతుకు బస్ స్టాండ్ అవుందే. నానా, అయ్యో, 1995 నుంచి మీ అబ్బాయి మార్క్ మాట్లాడుతున్నాను నాన్న. మార్తాండా మాట్లాడుతున్నాను రా. జాక్కి మార్తాండా. జాకియా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏకాంబరాన్ని ట్రాక్ చేయమని చెప్తున్నాను. మా నాన్న ఫోన్ తీసుకుని మాట్లాడానా? నాన్న, నేను టైం ట్రావెల్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. జాకీ, నేను నమ్మొద్దు. వాడే మిమ్మల్ని చెప్పబోతున్నాడు, ఏకాంబరం కాదు. రే జాకీ, అక్కడ మా నాన్నకి ఏమైనా అయిందో ఇక నీ కొడుకు నీ కాల్ చేస్తాను. నాన్న, మార్క్ నన్ను షూట్ చేసినా నో ప్రాబ్లం, మార్క్ నన్ను చంపినా నో ప్రాబ్లం. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు వాడిని షూట్ చేసి చంపాయి. నేను ప్రాణాలతో మళ్ళీ వస్తాను. చచ్చి చచ్చి ఆడుకుందాం నాన్న, ఏం ప్రాబ్లం ఉండదు. రే మార్క్, ఉల్ఫ్ పేరున్నావరా? ఉల్ఫ్ తోడేలు వెంటే ఉండి నీ బాబుని క్లబ్ లో ఫ్యూచర్ లో అక్కడికొచ్చి నిన్ను. జాకీ, టైం అవుతుంది, క్లబ్ కు వెళ్దాం పదా. ఒక్క నిమిషం మావా. నాన్న, ఫోన్ తీసుకుని మాట్లాడు నాన్న. నీ బాబు చచ్చాడ్రా. ప్లాన్ మారిపోయిందిరా. యాంటనీ, జాకీ కలిసి వస్తున్నారు. రెడీగా ఉండండి. ఈ రోజు ఎలాగైనా ముగించాలి. యాంటోనీ, నీకు విషయం చెప్పాలి. ఎరి పుష్పం ఏక, ఏం చెప్తావురా? నా మిత్రుడిని చంపడానికి ప్లాన్ చేసి ఏం చెప్తావు? నీతో ఒకటి చెప్పాలంటే మావా, వాడేం చెప్తాడో విందా. ఉండు మావా. ఉండు మావా. నిన్ను చంపడానికి క్లబ్ లో ఇంత మందిని సెట్ చేశాడు నీ మిత్రుడు. నేను కనిపెట్టడం వల్ల నువ్వు తప్పించుకున్నావు. వీడిని ఇప్పుడే లేపేస్తాను. లాస్ట్ ఛాన్స్ ఇవ్వ, నీతో ఒకటి చెప్పాలి. నీకేంట్రా లాస్ట్ ఛాన్స్? వాడేం చెప్తాడో విందా. ఉండు మావా. లేదు మాకే. వాడేం చెప్తాడో విందామంటున్నాను కదా. అయినా వాడు పెద్దగా ఏం చెప్తాడని. బస్సులో మిస్ అయిన స్కెచ్
థియేటర్లోనూ వేసింది. ఏకాంబరం కాదు, నా ప్రాణమిత్రుడు జాకీ మార్తాండా అని చెప్తాడా? నా పేరు చెప్పి గంజాయి అమ్మింది, గన్లు పంపించింది, అమ్మాయిలతో వ్యాపారం చేసింది. కొలంబియన్ డానుగాడి కాళ్ళు నాకింది. ఏకాంబరం కాదు, నాతోనే ఉన్న నా ప్రాణమిత్రుడు జాకీ మార్తాండా అని చెప్తాడా? నేను టైం ట్రావెల్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. 1995 నుంచి మీ అబ్బాయి మార్క్ మాట్లాడుతున్నాను. జాకీ నేను నమ్మొద్దు. వెంటే ఉండి నీ బాబుని క్లబ్బులో. జాకీ పోదామా? మావా ఒక్క నిమిషం. అవునరా, ఎన్నాళ్ళరా నీ వెనకాల కుక్కలు అత్తురు గాని చావరా. నీ చేతిలో ఉన్న గన్ను నీదై ఉండొచ్చు, అందులో బుల్లెట్లు నావిరా. జీవితంలో ఓ తండ్రే రా కొడుకుకి ప్రాణం పోస్తాడు, కానీ నా కొడుకు నాకు ప్రాణం పోసాడు ఓ ఫోన్ ద్వారా. ఒకడు 20 ఏళ్ళు ముందుకెళ్ళి నాతో ఎలా మాట్లాడారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, కానీ అదే నా మిత్రుడు చేసిన ద్రోహాన్ని నాకు తెలియజేసింది. ఫోనా? ఏ సంవత్సరం నుంచి ఫోన్ వచ్చింది? రేయ్, నువ్వు ఎవరివిరా? నీకెందుకు ఇవన్నీ చెప్పాలి? 1995. అంటే నా ఫోన్ నా దగ్గర ఉండదా? మంచిలో ఏంట్రా చెడు, చెడులో ఏంట్రా మంచి. జాకీ చెడ్డవాడు, యాంటనీ మంచివాడికి మంచివాడు, చెడ్డవాడికి మరీ చెడ్డవాడు. ఇక్కడ ఉన్న అందరూ నన్ను వదిలించుకోవాలనుకున్నారు కదా. యాంటనీ వదిలిపోడు, వదిలేసి పోడు. నువ్వు ఇచ్చిన గంటలో బుల్లెట్స్ లేకపోతే ఏంట్రా? ఈ క్లబ్ లో ఉన్న వాళ్ళందరూ నా వాడు. ఈ టైం మిస్ అవ్వదు మావా. ఇక్కడ నిన్ను చంపి నేను తిన్నగా 1995కి వెళ్ళబోతున్నా. బెస్ట్ డే ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఏంటి మళ్ళీ గ్యారేజ్కి వచ్చేసాను? ఏం జరిగిందో తెలియట్లేదే. 20 సంవత్సరాల క్రితం రౌడీ షీటర్స్ యాంటనీ ఇంకా ఏకాంబరాన్ని చంపిన నేరానికి జైలు శిక్ష అనుభవించిన రౌడీ జాకీ మార్తాండా ఈ రోజు విడుదలవుతున్నాడు. నాన్న, జాకీ మిమ్మల్ని మళ్ళీ చంపేశాడా? ఏకా సార్, మన కుర్రాళ్ళని పిలవండి. ఈ రోజు జాకీ మార్తాండా మార్క్ యాంటనీ అని తెలిపోవాలి. పిలవండి సార్. ఎవరు బాబు మన కుర్రాళ్ళు? ఎవరిని పిలవమంటావు? మీరేం సార్ గ్రీసు చిల్లల బెనంతో ఉన్నారు? బొక్కలనా బనానికే కాదు, నిక్కర కూడా ఉన్నాయి. అవును, నువ్వు గ్యాంగ్స్టర్ వే. నేను మళ్ళీ గ్యాంగ్స్టర్. ఏమైంది నీకు? నువ్వు మొదటి నుంచి గ్యాంగ్స్టర్ వే. నేనన్నిటినీ మార్చి మరిచి మారొచ్చాను. ఏకా సార్, నన్ను అలా చూడకండి సార్. నేను అన్నింటినీ మార్చి మారొచ్చాను సార్. రే గౌరీ మావయ్య, నేను చెప్పేది మీకు అర్థం కాదు. అయితే అర్థమయ్యేటి చెప్పు. చెప్తాను, అయినా మీకు అర్థం కాదు. ఇంకెందుకు చెప్పడం? ఇన్నాళ్ళు అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. నువ్వే కదా బాబు 8 నెలల క్రితం మన కుర్రాళ్ళందరికీ సెటిల్ చేసి ఇక నుంచి ఎవరు దాదాగిరి చేయకూడదు, ఊరోజులు వెళ్ళిపోమన్నావు. Just tell me, where is my dad? యువర్ డాడ్ ఈ రోజు జైలు నుంచి రిలీజ్. జైల్? Dad? ఏంట్రా బొంగులో సక్సెస్? నన్ను మాత్రం యాంటనీ చంపమని దుబ్బావు. నువ్వెందుకు మార్క్ ని చంపలేదు? వాడిని చంపితేనే ఈ గేమ్ పూర్తవుతుంది. ఎత్తుకొచ్చారా మార్క్ ని? హలో రే మార్క్, నేను మదన్ మార్తాండని మాట్లాడుతున్నాను. మదన్? నీకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రాణం ఇప్పుడు మా దగ్గర. ఎవరు? రే, క్లబ్ గోడౌన్ కి రారా. రే, ఎవరిని బంధించారా? మా అమ్మని బంధించారా ఏంటి? అమ్మా! రే మార్క్,
రమ్య ఎవరా నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? నన్నెందుకు ఇలా కట్టుబడేశారు? పాప అడుగుతోంది కదా, సమాధానం చెప్పరా? పాపకి చాలా కథలు తెలియవు కదా. ముందు నువ్వు మెకానిక్ గా ఉన్నప్పుడు నిన్ను లవ్ చేసింది, తర్వాత నేను మెకానిక్ అయ్యాక నన్ను లవ్ చేసింది, నువ్వు మళ్ళీ మెకానిక్ అయ్యాక నువ్వెవరో తెలియక సతమతమయ్యేది. వాట్ అన్ ఎక్సైటింగ్ పెక్యులియర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ విచ్ వాస్ ఎవర్ టోల్డ్. ఏంటి మనం లవ్ చేసుకున్నావా? అవునే, తను మాత్రం ఏం చేస్తుంది? తను కూడా మనలాగా అన్నింటినీ మరిచి మారొచ్చింది కదా. ఏమంటావు? అర్థం కాదులే. ఎవరా? రే నన్ను చంపండి రా, తనను వదిలేండి. రమ్య పాపరా. ఎవర్రా మీరు? నా కోసం నువ్వెందుకు చావాలి? ఒక్కసారి ప్రేమిస్తేనే కుర్రాళ్ళు మేము ప్రాణం ఇస్తాం, కానీ నేను నిన్ను 3వ సారి లవ్ చేస్తున్నానే. ఏంటి? అవునే. రే గోల్డ్, చెప్పు జాకి. యాంటనీ మోకాల మీద కూర్చోపెట్టి ఏం అడుగుతాడ్రా? నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతాడు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను రా, నీ చివరి కోరిక ఏంటో చెప్పరా? కాలానికి సమయానికి శక్తి ఉందనేది నిజమైతే చనిపోయిన మా నాన్న నన్ను కాపాడడానికి రారా ఏంటి? ఆ ఫోన్ నా దగ్గర ఉండగా కాలాన్ని సమయాన్ని మార్చే శక్తి ఎవరికుందిరా? డాడ్, బుల్లెట్లన్నీ అయిపోయాయి. సో వాట్, కళ్ళతో పోస్టులు పెట్టా. మా నాన్న నన్ను మాత్రం యాంటనీ చంపమని దుబ్బావు. నువ్వెందుకు మార్కుని చంపలేదు? నువ్వెందుకు యాంటనీ చంపలేదు? మిస్ అయ్యాడు. ఆల్ గన్స్ ఆర్ లోడెడ్ మావా. అంతా చాలా బాగా సెట్ చేసావు, కానీ మనం ఎప్పుడు మందు కొట్టే ఈ టేబుల్ సీక్రెట్ మర్చిపోయావు కదా మావా. టేబుల్ మీద గ్లాస్ ఉంది, కానీ టేబుల్ కింద కన్నుంది. I don't like this. యాంటనీ పోలీసులు వచ్చేసారా? అందరూ శవం ముందే ఆడతారు, కానీ యాంటనీ ఒకళ్ళు ముందే ఆడుతున్నారంటే వాళ్ళందరూ శవాలవబోతున్నారని అర్థం. యాంటనీ, క్లబ్ లోపలికి పోలీసులు వచ్చేసారు. నా మాట విని అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపో. న్యూస్ లో విన్నాను, కమిషనర్ ఆర్డర్స్ ఇచ్చాడు. సిటీలో ఉన్న టాప్ 10 రౌడీస్ ని ఎన్కౌంటర్ చేయమన్నారు. నీ పేరే టాప్ లో ఉంది. త్వరగా వెళ్ళు. వెళ్ళు వెళ్ళు అంటే నేను ఎక్కడికి వెళ్తానయ్యా? కొలంబియా. నువ్వు పంపిస్తున్నట్టుగా ఇక్కడి నుంచి నెలకోసారి కొలంబియన్ డాన్లు కమిషన్ పంపించాడు జాకీ మార్తాండా. అక్కడికి వెళ్ళావంటే నీకు వాళ్ళు పార్ట్నర్షిప్ ఇస్తారు. టైం వచ్చినప్పుడు నేనే పిలుస్తాను, అప్పుడు దాకా అక్కడే ఉండు. ఏ ముసలి, ఉన్న 300 మందిలో జంప్ అయింది 100 మందే. ఇంకా 200 మంది ఉన్నారు చూడ్లా. వెళ్ళిన వాళ్ళంతా యాంటనీ గురించి తెలిసిన వాళ్ళు, ఉన్న వాళ్ళంతా యాంటనీ గురించి తెలియని వాళ్ళు. తెలిసేలా చేద్దామా? నాన్న, మిమ్మల్ని ఎప్పటికీ చూడలేను అనుకున్నాను, ఇప్పుడు చూసేసాను నాన్న. రే జాకీ, నువ్వు నన్ను చంపాలని చూసావు చూడు. వెరీ గుడ్.
నా భార్య వేదాన్ని చంపేవు చూడు, వెరీ వెరీ గుడ్. కానీ నా కొడుకు అమాయకుడని నీతోనే ఉంచుకున్నావు చూడు, వెరీ 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 గుడ్. నీకు కాదు, నాకు. ఎందుకంటే అమాయకుడు అనుకున్నా నా కొడుకు అన్నిటినీ మార్చి నిన్ను సేడు చూసేవా? ఏ గ్రానీ, చుట్టూ చూసావు కదా, 2000 bullets. 2000 bullets, grandpa. 2000, 3000, 4000, 5000, 6000, బింబిలికా బిలాబీ. Meet my anaconda! Hey, Madan! Dad! Jackie. Hey, Jackie. Hey, what the cancer? Control. చాలు మావా, ఇంకా ఎంతకాలం ఆడతావు మావా? అబ్బా కొడుకులు ఇద్దరికి చివరి కోరిక ఏంటో చెప్పండి రా.
యాంటనీ నువ్వే అడిగినా ఇస్తావు కదా యాంటనీ చివరి కోరిక ఏం అడిగినా ఇస్తాడని తెలీదా మావా? అయితే నీ ప్రాణం ఇవ్వు అయ్యో తప్పు చేసేనే. తీసుకో మావా. నా ప్రాణం నువ్వే కదా మావా. నువ్వే కదరా నీ బాబుకి ఐడియా ఇచ్చింది. ఐఎమ్ లైక్ యు సన్. నో రమ్య నీకేం కాలేదుగా? 3 సార్లు లవ్ చేసిన మార్క్ గురించి నాకు తెలీదు, కానీ నా కోసం ప్రాణాలు ఇవ్వాలనుకున్న ఈ మార్క్ నాకు బాగా నచ్చాడు. మార్క్ నానా ఇదేనా ఫోను? అంతా అయిపోయింది కదా, ఇప్పుడు మీరు ఎవరికి ఫోన్ చేయాలి? నీ లవర్ని నువ్వు కాపాడుకున్నావు, నా లవర్ని నేను కాపాడుకోవద్దా? కొట్రా ఫోను. నానా ఫస్ట్ టైం మీరు ఫోన్ లో మాట్లాడబోతున్నారు, మీరు పైకి ఎగురుతారు నాన్న. హలో హలో బంగారం, చెప్పండి. ఫోన్ ఇవ్వవే. రేయ్, నేను కనిపెట్టిన ఫోన్తో మీరు మాటి మాటికి చచ్చి బ్రతికి రాగాలేనిది నేను రాలేనారా? ఎక్కడ నా ఫోను? నీకు కావాల్సింది ఫోను, కానీ నాకు కావాల్సింది వాడు. కమాన్ 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 యాంటనీ. వెల్కమ్ బ్యాక్.